నలదమయంతుల కథ ద్వారా మనం గ్రహించవలసిన మొదటి విషయం ఏమిటంటే జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పురుషస్య భాగ్యం దేవో నజానాతి కుతో మనుష్య అన్నారు. మనిషి అదృష్టం ఎప్పుడు ఎలా మారిపోతుంది అనేది దేవతలకు తెలియదు, మనుషులకు ఏం తెలుస్తుంది అన్నారు. అందుకని ఎప్పుడైనా ఎలాగైనా మారిపోతుంది జీవితం కాబట్టే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు. మనకి కళ వస్తుంది, కళ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెబుతారో, వస్తున్నది మనకే, మన మనస్సులోంచే బయటకు వస్తుంది కళ. అందులో అన్ని రూపాలు మనమే ధరిస్తున్నాం. వాస్తవంగా బయట వాళ్ళు ఎవరూ లేరు, దేవుడు ఎవరూ ధరించరు. మన మనస్సులో ఉన్న జ్ఞాపకాలని మన మనస్సు ఒక కళగా రూపొందించి మనకు అందిస్తోంది. అన్ని పాత్రలు మనమే ధరిస్తున్నాం. అందులో కళలో ఏది జరుగుతుందో, ఏది జరగదో, ఏది ఎప్పుడు ఆగిపోతుందో, అసలు కళ ఎప్పుడైపోతుందో, మెలకు ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పగలరు? జీవితం కూడా అంతే. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, నీ కీర్తిని కకుపు వీధులను ప్రపలందు నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేసేదని. మా అమ్మకు నేను చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ఎప్పుడేమోనో ఎరుంగగా అనుకునే తల్లి, ఎప్పుడు ఏమవుతుందో నాకేం తెలియదమ్మా, కానీ ఇప్పటికి నీ దయ వల్ల ప్రశాంతంగా హాయిగా ఉన్నాను, ఇంతకంటే ఏం కావాలి? ఇక నీ కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేయడమే నాకు బాధ్యత. అమ్మ అంటే ఇక్కడ మాతృదేశం, మాతృభాష, జగన్మాత అన్నీ వస్తాయి. అదే మన బాధ్యత, అదే మన బాధ్యత. మన భాషని, మన దేశ ఖ్యాతిని, అలాగే జగన్మాత యొక్క వైభవాన్ని ప్రపంచమంతా అందించడమే మనకి మిగులున్నటువంటి బాధ్యత. ఇంకంతకంటే వ్యక్తిగత జీవితంలో కోరుకోవలసినవి ఏం లేవు. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి. సరిగ్గా దమయంతి జీవితంలో కూడా ఎప్పుడేమవుతుందో తెలియని స్థితులన్నీ మనం చూసాం. మొత్తం మీద భౌతికంగా సుఖపడేటువంటి స్థితికి చేరింది ఆ ఇల్లాలు. అందుకని పుట్టింటికి చేరగలిగింది. ఇప్పుడు భౌతిక సుఖానికి లోటు లేదు. అంటే ఇక్కడ ఏదో కాస్త వేళకి అన్నం పెడతారు, వద్దన్న తల్లి పక్కన కూర్చొని తినిపిస్తుంది బలవంతంగానే. ఏదో ఓదార్చే మనుషులు ఉన్నారు. ముఖ్యంగా ఆవిడ పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇంద్రసేనుడు ఆవిడ దగ్గర ఉన్నారు. అంతకంటే కనీసం శాపంలో వరంలాగా అది కొంత నయం, కాస్త ఓదార్పు. అంచేత ఆవిడ పుట్టింటికి చేరింది. ఇక ఆవిడ స్థితి ఎలా ఉంటుంది అనేది కొద్ది క్షణాల్లో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈవిడిని వదిలిపెట్టిన తర్వాత నలమహారాజు స్థితి ఏమిటి, అది ఈవేళ కథ. భార్యను విడిచిపెట్టిన తర్వాత నలుడు అడవుల్లోనే తిరుగుతూ విడిచిపెట్టిన దానికి బాధపడుతూ ఉన్నాడు. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి. జీవితంలో అటువంటి స్థితికి రానేకూడదు. వచ్చాక ఇంక వెనక్కి వెళ్ళకూడదు. ఇంకేదో జరుగుతుంది అంతే. ఇంక తెగించాడు ఆయన. పైగా భార్య చీరలో సగం చింపి ఆయన కట్టుకున్నాడు. అర్ధవస్త్రంతో ఉన్నాడు. శరీరాన్ని పూర్తిగా దాచడానికి కాదు కదా, మొల చుట్టుకోవడానికి కూడా సరిపోతుందో లేదో అంగాస్త్రంలా ఉంది. అది అలాగే కట్టుకుని ముందు గడుతున్నాడు. ఆ మాత్రంగా భార్య ఆయనకి ఉపయోగపడింది ఆ స్థితిలో కూడా. అలా వెడుతూ ఉన్న మహారాజుకి ఒక దారుణ దృశ్యం కనపడింది. అడవి కాబట్టి అది పెద్ద దారుణమేం కాదు, సహజమే. కార్చిచ్చు ఒకచోట దావానలం చెలరేగింది. మొత్తం అడవంతా అంటుకునేలా కనపట్ల. ప్రత్యేకించి ఒకచోట అగ్ని రగులుకుంది. అందులోంచి కార్చిచ్చు, దావానలము, అగ్ని అయితే పర్వాలా, ఆర్తనాదం వినపడుతోంది. మహారాజా కాపాడు, మహారాజా కాపాడు, మహారాజా కాపాడు అని వినపడుతోంది మనుష్య భాషలో. ప్రత్యేకించి ఎవరో మహారాజా కాపాడు అంటున్నారు. ఇక్కడ ఉన్న మహారాజు నేనే కదా, ఒంటి మీద గుడ్డున్నా లేకపోయినా, ఏం లేకపోయినా రాజుకో కర్తవ్యం ఉంటుంది కదా, కాపాడాలి కదా అని ఈయన దగ్గరికి వెళ్ళాడు. విచిత్రంగా ఆ మంటల్లో ఒక పాము కాలిపోతుంది. అది చాలా భయంకరంగా ఉంది. కానీ అక్కడి నుంచి కాపాడు కాపాడు కాపాడు, నేను నిన్ను కాపాడుతా అంటుంది. తనని ఇంకోళ్ళని కాపాడగలిగే స్థితిలో అది ఉంటే తనని కాపాడమని అనడం ఎందుకు? మనిషికి ఒక స్థితి అలాగే ఉంటుంది. ఒక స్థితిలో ఇరుక్కుపోతాడు. ఆ స్థితిలోంచి అతన్ని బయటికి లాగగలిగితే తర్వాత మనని కాపాడగలుగుతాడు, అందులో సందేహమేం లేదు. కానీ ఆ స్థితిలో అతనే కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు. అతని పేరే కర్కోటకుడు. పైగా చెప్పాడు ఆ మాటల్లో, నువ్వు ఇక్కడెందుకు, నువ్వు ఇలా చేయబట్టి లాగబోతుంటే నలుడికే ఆశ్చర్యమైంది. అగ్ని ఆయనకు అంటుకోవడం లేదు. అగ్నిదేవుడు ఇచ్చిన వరం. ఇంతవరకు శాపాలు పనిచేసాయి, ఇప్పుడు వరాలు పనిచేయడం మొదలుపెట్టాయి. అంచేత జీవితం అంతా ఇంతే. ఏదో 4 దుఃఖాలు వచ్చాయని కంగారు పడకూడదు. బాగా ఉక్కబోస్తుంది అంటే వాన కురుస్తుందని అర్థం.
చెగ్గడ్డ బాగా కురిపేసి బాగా సలిపేస్తుంది అంటే పగిలిపోతుందని అర్థం. పొయ్యి బాగా పొగ వస్తుంది అంటే జ్వాల ప్రజ్వలంగా వెలుగుతుందని అర్థం. కష్టాలు బాగా వస్తున్నాయి అంటే భగవద్ అనుగ్రహం మన మీద కురవబోతోంది అని అర్థం. అందుకు సంతోషించాలి. ఏదో జన్మాంతర కర్మ ఈ కష్టాల రూపంలో వెళ్ళిపోతుంది. భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు అంతే. తీవ్రమైన కష్టం వచ్చిందంటే తీవ్రంగా అనుగ్రహించబోతున్నాడనే అర్థం. ఏదో స్వల్పమైనది వచ్చింది అంటే అనుగ్రహం కూడా స్వల్పంగానే ఉంటుంది. దానికి అది చాలుగా 100 క్యాండిల్ బల్బు వేరు, 1000 క్యాండిల్ బల్బు వేరు. దేనికి ఏది వాడాలో దాన్నే వాడతారు. నైట్ బెడ్ బల్బు వేరు, ఫ్లడ్ బల్బు వేరు. భగవద్ అనుగ్రహమేనా అంతే. దాన్ని మన ప్రయత్నం చేత వశం చేసుకోవచ్చు. ఆ ప్రయత్నమే భగవత్ స్మరణ. నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కష్టాల గురించి మాట్లాడుకుంటూ పక్క వాళ్ళతో అదే కష్టాల గురించి చెబుతూ అనవసరపు కాలక్షేపం చేసే కంటే పంటి బిగువన ఆ కష్టాన్ని భరిస్తూ భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉంటే చాలా తేలిగ్గా వెళ్ళిపోతుందని చెబుతాడు అరవింద మహాయోగి తన సిద్ధాంతంలో. సావిత్రి కావ్యంలో చెబుతాడు ఆ మహానుభావుడు. పంటి బిగువన ఏదో తలనొప్పో మరోటో భరించినట్టుగా ఒక్కోసారి తప్పనిసరి అయితే భరిస్తాం కదా. వైద్యం కూడా లేదనుకోండి, ఏం చేస్తాం? అలాగే భరిస్తాం. పంటి బిగువన భరిస్తాం కొన్నిటిని. అలాగ భౌతిక మానసిక దుఃఖాలని పంటి బిగువన భరిస్తూ భగవంతుడిని మర్చిపోకుండా ఉంటే ఆయన తప్పకుండా కాపాడతాడు. పైగా ఆ కష్టం చాలా తొందరగా వెళ్ళిపోతుంది. భగవంతునికి శరణాగతి చెందిన వాని ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ వ్యతిరేకముగా ఉండవు అంటాడు భగవాన్ రమణ మహర్షి. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతునికి శరణాగతి చెందడం చాలా ముఖ్యం. శరణ ఆగతి అంటే కాళ్ళ మీద పడి ఆడవడం ఒక్కటే కాదు అక్కడ, అది పెద్ద విషయం కాదు అక్కడ. శరణం అంటే శరణం గృహ రక్షిత్రో అంటారు అమరకోశంలో. శరణం అంటే గృహం, ఇల్లు. భగవంతుడు శరణాగతి అంటే భగవంతుడు ఇంట్లోకి మనం ప్రవేశించడం. ఆయనకి ఇల్లు కాంతి ఏమిటి? ప్రపంచం అంతా ఇల్లే. మన గుండె గుహ ప్రధానంగా భగవంతుడు ఉండే ప్రదేశం. ఆ గుహలోకి మనం వెళ్ళాలి, ఆ జపం చెయ్యాలి, అందులోనే లీనం అయిపోవాలి, ఆత్మనిష్టలో ఉండాలి. అది శరణాగతి అంటే. దాసోహం అని కాళ్ళ మీద పడి ఆడవడం శరణాగతి కాదు. మనది దాసోహం సంస్కృతి కాదు, సోహం సంస్కృతి మనది. సహా అహం, ఆ భగవంతుడు నేనే, ఆ తత్వం నేనే, ఆ పరబ్రహ్మ నేనే అనే సంస్కృతి తప్పితే నీకు నేను దాసుణ్ణి అనే సంస్కృతి కాదు. హిందూ సంస్కారం అంటే దాసోహం కాదు, సోహం. కానీ సోహం అనే స్థితికి చేరడానికి ముందు దాసోహం అనగలగాలి. ఈ వ్యక్తిత్వాన్ని, ఈ అహంకారాన్ని, ఈ శరీరాన్ని, దీనికి సంబంధించిన స్త్రీత్వాన్ని, పుంస్త్వాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, అన్ని రకాల సన్మానాలని, బిరుదులని, ఐశ్వర్యాలని, సౌందర్యాన్ని సమస్తం మర్చిపోవాలి. అప్పుడే శరణాగతి. మన ఇల్లు వదిలేసి ఆయన ఇంట్లోకి వెళ్ళడం అంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ వదిలేయాలి. గుండె గుహలోకి వెళ్ళగలగాలి. అప్పుడు శరీరాన్ని కూడా ఆయన చూసుకుంటాడు. కొన్ని వేల కోట్ల శరీరాలను చూస్తున్న వాడికి ఇది ఒక లెక్క కాదు. అందుకని వరం పనిచేయడం ప్రారంభించింది ఆశ్చర్యకరంగా. ఏమిటి కాలట్లేదు అనుకుని ఇంకాస్త పెట్టి దాన్ని పైకి లాగుతుంటే విచిత్రంగా కర్కోటకుడు ఇంత లావుని ఇలా చుట్టలు చుట్టుకొని ఉన్నవాడు చిన్నగా మారాడు. నేను బరువు తగ్గుతాను, చిన్నగా మారుతాను, ఇన్ని చేయగలిగిన వాడు దాని నుంచి బయటికి రాలేడు. అది ఆశ్చర్యం అండి. చిన్నగా మారగలడు, బరువు తగ్గగలడు. కర్కోటకుడికి ఇన్ని వరాలు ఉన్నాయి, వాడికి ఇన్ని శక్తులు ఉన్నాయి, కానీ దాని నుంచి బయటికి రాలాడు. ఎందుకు? నారద మహర్షిని ఆక్షేపించాడు. వేధవా, మంటల్లో పడి కాలిపోతావని చెప్పాడు. నారదుడు శాపం ఇచ్చాడు. మళ్ళీ కాళ్ళ మీద పడి ఏడిస్తే ఎవరో మహారాజు నిన్ను కాపాడతాడులే, ఆ కథలో కాసేపు పాత్ర కాగలుగుతావు, చివరి రంగం 3వ రోజు ప్రవచనంలో నీ గురించి ఎక్కువ ఉంటుంది, వెళ్ళరా అబ్బాయిని ఓ వరం ఇచ్చాడు. అదే జీవితం. అందుకే నారదునికి కోపం వచ్చిన మాట నిజమే. కానీ మహర్షులు ఎలా ఉంటారంటే వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయో ఉత్తరరామ చరిత్రలో భవభూతులు చెబుతాడు. వజ్రాదపి కఠోర అని మృదువుని కుసుమాదపి, వజ్రాదపి కఠోర అని మృదువుని కుసుమాదపి, లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి అంటాడు. మహానుభావుల యొక్క మనస్సులు, జ్ఞానులు, భక్తి జ్ఞాన వైరాగ్యాల మూర్తిభవించిన వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయంటే వాళ్ళ వాక్కు చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళకి చికాకు కలిగించద్దు, విసుగు తెప్పించద్దు. ఆగు అంటే ఆగు, వెళ్ళు అంటే వెళ్ళు, అంతే. వజ్రాదప కఠోరాణ, వజ్రంలా వస్తుంది, అది అయి తీరుతుంది. అది వజ్రాదప కఠోరాణ, వజ్రం అంత కఠోరంగా ఉంటుంది వాక్కు. కానీ మనస్సు మాత్రం నవనీతం, వెన్నపూష. వెంటనే మారిపోతారు. బాబు క్షమించండి అనగానే ఏదో అన్నానయ్యా, ఏమనుకోకయ్యా అనేస్తారు వెంటనే. మృదువుని కుసుమాదపి, వెంటనే పువ్వు కంటే కోమలంగా మారుతారు. ఈ రెండు, పువ్వు కంటే కోమలంగా మారడం, వజ్రం కంటే కఠోరంగా మారడం ఒక మహానుభావుడైన జ్ఞాని ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే ఆయన మనస్సు కఠినమూ కాదు, మృదువు కాదు, రెండూ కాదు, అది అతీతమైన బ్రహ్మ పదార్థం.
అది అతీతమైన బ్రహ్మ పదార్థం. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వదంతికే. బ్రహ్మ పదార్థానికి ఒక లక్షణం ఉంది. తదేజతి అది కదులుతోంది అన్నారు, తన్నైజతి అది కదలదు అన్నారు. కదలందే అదే, కదిలేది అదే. ఇక్కడ కదులుతున్న మనిషిని బ్రహ్మస్వరూపాన్ని, కదలకుండా ఉన్న ఈ మంచిలని చేసా కూడా బ్రహ్మస్వరూపమే. అది అలాగే ఉండాలి. అది కదలడం మొదలెట్టిందంటే ముందు నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఏదో వచ్చింది ఇక్కడ, కానీ మంచిలని చేసా పైకి లేస్తే నేను వెళ్ళిపోను. ఎక్కడ ఎందుకు లేస్తుంది అది? అంచేది అది దైవస్వరూపమే. మాట్లాడుతున్న వ్యక్తి దైవస్వరూపమే. ఈ మైకు దైవస్వరూపమే, సింహాసనము దైవస్వరూపమే. దైవస్వరూపం కానిది ఏమీ లేదు. ఈ మూడింటిలోనూ చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. మాట్లాడే మనిషిలో, పనిచేసే మనిషిలో అమ్మవారు చేతన రూపంలో ఉంటుంది. ఈ మూడింట్లోనూ కదలకుండా ఉండే స్థితి రూపంలో ఉంటుంది. స్థితిశక్తి, గతిశక్తి అంటారు ఫిజిక్స్లో. రెండూ శక్తులే. కదలడమే శక్తి అనుకోకూడదు, కదలకపోవడం కూడా శక్తి. మనలో చాలామందికి పెద్ద జబ్బు ఏమిటంటే కదలకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము. అదే పెద్ద జబ్బు. ఎక్కడో అక్కడికి పోవాలి, ఎవరినో ఒకరిని కెలకాలి. ఒక రోజంతా ఫోన్లో మాట్లాడాలని నియమం పెట్టుకోండి. వారానికి ఒక్కసారి. ప్రపంచం బాగుపడడానికి ఒక్క సూత్రం చాలు, ఇంకేం అక్కర్లేదు. వారానికి ఒక్కరోజు నేను మాట్లాడను, ఫోన్ కట్టేస్తాను పూర్తిగా, మొత్తం అంతే పెట్టుకోండి. మరి వెంటనే 6 నెలల్లో మీ జీవితంలోనే గొప్ప మార్పు వస్తుంది. మీకు మాట్లాడకుండా ఉండడంలో ఉండే ఆనందం అంతా అర్థమవుతుంది. మనకి తల దగ్గర కూడా ఏదో శవానికి దీపం పెట్టినట్టు అధవస అంతా. పైగా అందులో దీపం ఉంటుంది ఖచ్చితంగా. తల దగ్గర దీపం ఎలా పెట్టుకుంటే సెల్ ఫోన్ ఎలా పెడతారండి? దిక్కుమాలిన సంత. శవం దగ్గర దీపం అది తల దగ్గర పెట్టుకోకూడదు, అవతల బారేయాలి దాన్ని. రాత్రిపూట కూడా కట్టలేమా? 12 గౌడవ చేస్తాడు. ఎవడమ్మా చేసేవాడు? ఎందుకు చేస్తాడు? ఓ పేలిపోదు, పొద్దున్నకి చేస్తే ఎందుకు చేసేమని అడగాలి. పోనీ కొడుకో కూతురో చేస్తారు, పొద్దున్న చేసుకోమని చెప్పాలి. అంత కొంపలు అంటుకుపోతుంటే పొద్దున అంటుకుపోతాయి. ఇప్పుడు 5-6 గంటల్లో ఏమైందంట? మనిషి పోయినా కూడా శుభ్రంగా అంచుగడ్డల పద్యలో పెట్టి 3-5 రోజులు అట్టి పెడుతున్నారు. ఇక్కడ ఏమైంది? ఈ వార్త పొద్దున్న తెలుస్తుంది. అప్పుడు చేసేదైనా అదే కదా. ఇంకాస్త ముందు తెలిస్తే ఏడుస్తూ కూర్చోవాలి. శుభవార్తలు ఎవరు అర్ధరాత్రి చెప్పరు, దుర్వార్తలే చెబుతారు, అంతే కదా. మరి అంచేత అంత దుర్వార్త ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు తెలుసుకోవాలి? మన అందరికీ పట్టుకున్న జబ్బు ఏమిటంటే మాట్లాడాలి. మాకు ఆ విషయంలోనే వైరాగ్యం వస్తుంది. రోజు 2 గంటలు వాగి మాకు విసుగొచ్చి 22 గంటలు విశ్రాంతి కోరుకుంటాం మేము. అమ్మయ్య. ఇది తత్వం జాగ్రత్తగా వంట పట్టించుకుంటే తెలుస్తుంది. ఇన్ని శక్తులున్న కర్కోటకుడికి రూపం తగ్గగలట, మారగలట, చిన్నగా అవ్వగలట, దేవుడి బరువు తగ్గగలట. వాడు రక్షించుకోలేడు. ఎందుకంటే నారదుడు శాపం. మరి మహానుభావులతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది ఇక్కడ. కానీ కాళ్ళ మీద పడగానే ఆయన క్షమించి, ఫోన్లే నిన్ను మహారాజు కాపాడుతాడులే, కంగారు పడకన్నాడు. ఆ మహారాజే ఈ మహారాజు. అంటే ఈ కథ ఇలా జరగవలసిన విధానంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఎంతమందివో కర్మఫలాలు ఉన్నాయి. ఒక 100 మంది కర్మఫలాలు వారికి అప్పగించడం కోసం అమ్మవారు ఒక ప్రణాళిక రచిస్తుంది. అదే జగత్ ప్రణాళిక. అంచేత మన జీవితంలో జరిగిన పుణ్యాలు, పాపాలు, దుష్కర్మలు, సత్కర్మలు కూడా కేవలం మన ప్రమేయం వల్ల జరిగాయి అనుకోవడం పొరపాటు. మనదో పావలా వాటా ఉంటుంది, 75 పైసలు ఎవరెవరో వాటాలు ఉంటాయి. మన గెలుపులోనూ వాటా ఉంటుంది, మన ఓటమిలోనూ వాటా ఉంటుంది. మనది ఒక్కడదే కాదు అది. నా వల్ల ఇదంతా జరిగింది, నాకే జరిగింది అనుకోవద్దు. ఎంతోమంది వల్ల జరుగుతుంది. భార్యకి ఐశ్వర్యం పట్టే యోగం లేకపోతే భర్త చేతిలో ఎవడో రూపాయి పెట్టాడు. ఈ యోగం వీడిది కాదు, ఆవిడిది. అందుకే జాతకాలు చూస్తారు. ఆవిడకి ఐశ్వర్యరేఖ సరిగ్గా లేకపోతే పట్టే యోగం వీడికి ఎవడో రూపాయి ఇవ్వడు. ఎందుకంటే వీడికి ఇస్తే ఎవరికి ఇస్తారు? ఆవిడకేగా. ఆవిడకి లేదు, ఆవిడ దరిద్రం అనుభవించాల్సిన కర్మలో ఉంది. వీడు చేసుకున్నా ఉపయోగం లేదు. చేసుకున్నా కూడా ఒక దశ ప్రకారం ఉంటాయి, అనుభవించడమే అంతే. ఆ సమయంలో మనకేం రాదు అనుకోవడం, చారోసుకు తినడం అంతే. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు పడుతుంది కానీయడమే. అందుకని ఇద్దరికి ముడి అంటే అర్థం అది. ఇప్పుడు దమయంతికి ఏముందంటే కష్టం, ఆవిడేమైనా పేకాడిందే? పోనీ ఆవిడ ఏమైనా ప్యాకెట్లో పెట్టాడా ధర్మరాజుడు? లేదే. మరి కష్టాలన్నీ ఆవిడకి వచ్చి ఇంకా ఎక్కువ వచ్చాయి, ఆయనకంటే ఎక్కువ వచ్చాయి. చేసుకున్నందుకే కదా. అలాగని బాధపడిందా? ఎంత పాతివృత్యంతో ఉంది ఆవిడ, ఎంత శీలంతో ఉంది, ఎంత భక్తితో ఉంది. ఇదే నేర్చుకోవాలి. కష్టసహనం అంటే రామకృష్ణ పరమహంస సతీమణి శారదామాత చెబుతుంది, కష్టసహనాన్ని మించిన తపస్సు లేదు, అదే తపస్సు అని చెబుతుంది. వచ్చిన కష్టాలు సహించు, ఎవరికి చెప్పకు, అసలు ఏమీ చేయకు, ప్రతిక్రియ కూడా వద్దు, ఒట్టినే అనుభవించు చాలు. కష్టసహనం ఒక గొప్ప తపస్సు. ఖచ్చితంగా భగవత్ సాక్షాత్కారం అయిపోతుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది, ఇంకేమక్కలా. మన కన్నీళ్లు భగవంతుడికి అభిషేకం అవుతాయి. శివుడికి నీళ్లతో చేసే అభిషేకం కంటే మన కన్నీళ్లతో చేసే అభిషేకం చాలా విలువైంది, చాలా గొప్పది. వీడు ఏడుస్తున్నాడు, నా గుళ్ళోకి వచ్చి మరీ ఏడుస్తున్నాడు, వీడిని కాపాడాలి అని వెంటనే కాపాడతాడు. భగవంతుడి గుణం అనేది ఉండదు, నిర్గుణుడు ఆయన.
గుణభరుణిర్గుణో మహాన్ అంటారే అది విష్ణు సహస్రంలో. అణుర్బృహత్కృష స్థూలో గుణభరుణిర్గుణో మహాన్. ఆయన నిర్గుణుడు, ఆయనకి ఉంటే గింటే ఒకటే గుణం, అదే కరుణ అనే గుణం. కళ్యాణ గుణం ఏమిటంటే కరుణ, జాలి. భగవంతుడికి ఉండే గుణం కరుణ. అందుకని మనం ఏడుస్తుంటే ఆయన చూడలేడు. అందులో అమ్మవారు అసలే చూడలేదు, ఎందుకంటే తల్లి ఆవిడ. తల్లి చూడగలదా? ఇక తండ్రి అయినా కొంచెం పక్కన ఏడ్చాడు, ఏదో చేసిన పని అనుభవిస్తున్నాడు అంటాడు. తల్లి అలా అనలేదు, కుదరదు, వాడు అనుభవించడానికి వీల్లేదు ఉంటుంది. వాడి బదులు నేనైనా అనుభవిస్తానంటుంది. అందుకని అమ్మవారికి ఎక్కువ ప్రేమ. అందుకే రామకృష్ణ పరమహంస చెబుతాడు, భగవంతుడిని ఎన్నో రూపాల్లో ఆరాధించవచ్చు, తప్పేమీ లేదు, కానీ మాతృ రూపంలో ఆరాధించండి, ఫలం శీఘ్రంగా కలుగుతుంది అంటాడు. జగన్మాత రూపంలో ఆరాధనలో, లలితాదేవి రూపంలో ఆరాధనలో విశేషం ఏమిటంటే తల్లి భావన. మనం ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. తిట్టేసి కూడా ఏమనుకోకమ్మంటే పోన్లేరా, తిడితే తిట్టావు కానీ అందమైన భాషలో. ఇంగ్లీషులో తిట్టలేదుగా, తెలుగులో తిట్టే ఉంటుంది. తండ్రి అలా అండు, నన్ను ఇంత మాట అంటావా అంటాడు. తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే బాధ్యత. అందుకని ప్రేమ కలిగినటువంటి తల్లి జగన్మాతను ఎలా విడిచిపెడతామని. అందుకని శారదామాత చెబుతుంది, కష్ట సహనమే ఉంటుంది. అందుకే ఈయన కష్టాలు సహిస్తున్నాడు. అందుకని ఆయన అలా అనగానే బయటికి తీశాడు. ఒక పెద్ద కర్ర పట్టుకుని ఆ పామును బయటకు తీశాడు. ఇలా చివరికి నీ చేతుల్లో కూడా ఉంటాను, ఏం పర్వాలేదు, నేనేం చేయను అన్నాడు. మంచిది అన్నాడు. ఇలా ఉన్నాడు. అలా ఉన్నాక వెంటనే ఇంతవరకు మనుష్య భాషలో మాట్లాడిన కర్కోటకుడే, మహారాజా నన్ను మంటల్లోంచి బయటికి లాగావు, నాకు శాప విముక్తి అయింది, ఒక్క ఉపకారం చెయ్యి, కాస్త దూరంగా విడిచిపెట్టు అన్నాడు. దానికే ఉంది, ఎలాగో విడిచిపెడతాను, నేనేం జేబులో పెట్టుకుంటాను, నాకు జేబు ఉంది కనుక సగం గుడ్డతో నేనే ఏడుస్తున్నాను ఇక్కడ. అందుకని అలా కాదు, ఒక్క పని చెయ్యి, అంకెలు లెక్కపెట్టి 10వ అంకె రాగానే విడిచిపెట్టమన్నాడు. ఇది కీలకం. వ్యాసుని యొక్క బ్రహ్మాండమైన రచనా ప్రణాళిక అంతా ఇక్కడ ఉంటుంది. వ్యాసభారతం అంటే లెక్కల్లో ఉంటుంది చాలా, అందులో కొన్ని లెక్కలు ఉంటాయి. అందుకని సరిగ్గా 10 అంకె లెక్క పెడితే నన్ను విడిచిపెట్టేయచ్చు, అంతవరకు విడిచిపెట్టకు. 10 లెక్క పెట్టంటే 10 అడుగులు వెయ్యి, 1 2 3 అనుకుంటూ వెయ్యి, 10 రాగానే నన్ను విడిచిపెట్టేసే, నీకు నేను ఉపకారం చేస్తాను ఖచ్చితంగా అన్నాడు. మామూలుగా 10 అడుగులు వేసి విడిచిపెట్టమనే మాటే కదా, అంతకంటే ఏం తెలుసు అని ఈ మహారాజు ముందుకెడుతూ, సంస్కృతంలో కదా లెక్క పెట్టవలసింది, తెలుగు కాదుగా. నలమహారాజుకి తెలుగు వచ్చునా. అందుకని 1 2 3 4 5 6 7 8 9 10 అన్నాడు. వెంటనే వాడు ఒక కాటేశాడు. అది ఆశ్చర్యం. 10 అనగానే ఒక కాటేశాడు నలమహారాజు. కాటు మామూలుగా లేదు ఇక్కడ. ఎలా ఉందో వ్యాస మహర్షి చెబుతున్నాడు. ఎలా ఉందో ఆ కాటు ఎంత భయంకరంగా ఉందో వ్యాస మహర్షి చెబుతున్నాడు. ఇలా కాటు వేయగానే ఈయన రూపం మొత్తం మారిపోయింది. సురుచిరమై 6 అడుగులు పడుకుంటే అందమైనటువంటి ఆజానుబాహు భూమికి జానుడైపోయాడు ఒక్కసారిగా. కళ్ళు మారిపోయాయి, పళ్ళు మారిపోయాయి, ముఖం అంతా మారిపోయింది. ఇదేమిటి, ఇంత ఉపకారం చేస్తే ఇలా జరిగింది అనుకున్నాడు ఆయన. అందుకని తత్ సంఖ్యాతుమారబ్ధం, అక్కడ వ్యాసుడు సంస్కృత సాహిత్యంలోనే అద్భుతమైన సంకేత శ్లోకాన్ని రచిస్తున్నాడు. తతఃసంఖ్యాతుమారబ్ధం అదశద్దశమే పదే, తతఃసంఖ్యాతుమారబ్ధం అదశద్దశమే పదే, తస్య దష్టస్య తద్రూపం, తస్య దష్టస్య తద్రూపం, క్షిప్రమంతరధీయత క్షిప్రమంతరధీయత. వ్యాసభారతంలో ఉండే చాలా అమూల్యమైన శ్లోకాలలో, అతి రహస్యమైన భాష ప్రయోగించిన శ్లోకాలలో ఇది ఒకటి. బాగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. ఈయన 1 2 3 4 5 6 7 8 9 10 అనగానే కాటేషట్. అదే చెబుతున్నాడు ఇక్కడ. తస్య సంఖ్యాతుమారబ్ధం, ఆయన లెక్కెట్టడం మొదలుపెట్టగానే దశమే పదే అదశత్, దశ అనగానే కరిచట్. అంటే సంస్కృతంలో దశ అనడానికి 2 అర్థాలు ఉన్నాయి. 1 దశ అంటే 10, 2 దశ అంటే కాటు వెయ్యి అని అర్థం క్రియాపదంగా. అది ప్రయోగం వ్యాసుడు చేసింది. ప్రపంచంలో మరో కవి చేయగలడా, మరో పండితుడు చేయగలడా? దశ అంటే కాటు వెయ్యి అని అర్థం. దశ అనగానే కాటు వేశాడు. అదేమిటంటే దశ అన్నావుగా, అంకెలు లెక్క పెట్టమన్నావని అన్నాను. దానికి 2 అర్థాలు ఉన్నాయి, నువ్వు అంకె అనుకుని లెక్క పెట్టావు, నాకు కాటు ఏమని తెలిసింది, వేశాను అన్నాడు. ఇలా ఉంటుంది మనుషుల ప్రవృత్తి. కానీ ఇది మనుషుల ప్రవృత్తి కాదు. కర్కోటకుడు నాగజాతికి చెందినవాడు. నాగజాతి వరుసల్లో 4వ నెంబర్ 4 పైనుంచి వచ్చే నాయకుల్లో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు ఇలాంటి వాళ్ళు. కర్కోటకుడు 3వ వాడు, 4వ వాడు. నాగజాతి వాడు నాయకుడు. నాగజాతి వాడు రాక్షసులు కాదు, దేవతా వర్గం. నాగులు, గరుడులు, విద్యాధరులు, సిద్ధులు, సాధ్యులు, సరులు, యక్షులు, గంధర్వులు, ఇదంతా దేవతా వర్గం.
కానీ దేవతా వర్గానికి చెందినవాడు, మానవుడు కాదు. దశ అనగానే కాటు వేయడం ఏంటి, ఈయన కంగారు పడిపోతున్న రూపం మారిపోయిందంతా. ఇలా లెక్క పెట్టగానే అదశ దశమైపోది, తస్య దష్టస్య తద్రూపం. అలా కాటు పడగానే నలమహారాజు యొక్క రూపం ఎలా మారిపోయింది అంటే, దమయంతికి పడినటువంటి శిక్షకి 10 రెట్లు శిక్ష పడింది. వదిలేస్తావా అర్ధరాత్రి భార్యని, అనుభవించు అంతే. ఆవిడకు వాగ్దానం చేసి అరగంట కాకుండా వదిలేస్తావు. పైగా ప్రేమ ఉంటే బాధ్యత ఉండాలి. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ మనం కూడా నేర్చుకోవాలండి. ప్రేమ పేరు మీద చాలామంది ఏం చేస్తారంటే, నీకోసమే సినిమాలు చూపిస్తూ ఉంటారు. ఒక ప్రియురాల కోసం దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసే విధమని ప్రేమిస్తారని నాకు అర్థం కాదు. నీకోసం దొంగతనం నా కోసం సిగ్గులేదమ్మా, సిగ్గులేదా? చేసిన దొంగతనమా? రేపు నువ్వు చేసుకున్నాక చేయడు, ఇంకో దాని మీద మోజుగలగానే దొంగతనాలు చేయడు. ఇవి మనకి జరుగుతున్న చరిత్ర. అంటే ప్రియురాలు అనగానే దానికోసం ఏం చేసినా తప్పు లేదా? నమ్మేస్తారు వెంటనే. నా కోసం చేసాడు, నీకోసమేనా నీకు కావాల్సింది? ఈ దరిద్రమే కదా ప్రపంచంలో ఉన్న సమస్యలకు కారణం. వివేకానంద చెప్పింది, శంకరాచార్య చెప్పింది, నేను నాది అనే 2 దరిద్రాలు. ఈ దరిద్రాలు 2 వదిలిపెట్టలేము మనం. ఎంతసేపు నేను నాది, నా కోసం. నీ కోసం ఇక్కడ తొక్క తోలు గట్టిగా మాట్లాడితే నీ కోసం ఎవరు? నువ్వు రేపు పొద్దున శ్మశానాల్లో పడితే ఎవరమ్మా నువ్వు? నేను ఇక్కడ. ఈ నేను నాది అని విడిచిపెట్టడమే జీవితంలో అత్యంత రహస్యం. ఎవరైనా మన ప్రత్యేకంగా గుర్తుపట్టగానే అక్కర్లేదు, అవసరం లేదు. అది ఈ ఉబలాటం మాన్పించుకోవాలి, తగ్గించుకోవాలి. 25 ఏళ్ళకి 30 ఏళ్ళకు ఉంటే పర్వాలా, శని 60 ఏళ్ళ తర్వాత కూడా ఉంటుంది. ఇది అవసరం లేదు. ఎవరిని గుర్తించాల్సిన అవసరం లేదు. మన కోసం ఏదైనా చేశారంటే మంచి చెడ్డ కూడా లేదండి. వాడు 100 కోట్లు మింగేసినా సరే, మా అబ్బాయికి ఉద్యోగం వేయించాడు అంటే దేశం కంటే నీ కొడుకు నీకు ముఖ్యమయ్యాడా? నమస్కారం నీకు. 100 కోట్లు మింగాడే, మా అబ్బాయికి ఉద్యోగం వేయించాడు. నీ అబ్బాయికి ఉద్యోగమే ముఖ్యమా? దేశానికి చేసింది. ఇక్కడే మనం మొత్తం ఓడిపోతున్నామండి. దేశం మొత్తం ఓడిపోతున్నది ఇక్కడే. మనకు ఉపకారం చేయగానే దేశానికి ఏం చేసినా పర్వాలా. మనని ప్రేమించినట్టు నటించగానే, మన మీద ఓ పాట రాయగానే, మన మీద ఓ పాట పాడగానే, వాడి బెళ్ళానికి వాడు అన్యాయం చేసినా సరే వాడు మనకి నచ్చేస్తాడు వెంటనే. మరి ఈ న్యాయం చేసేవాడు వాడి బెళ్ళానికి ఎలా అన్యాయం చేస్తాడండి? ఆవిడ ఎప్పుడూ పెళ్లి చేసుకున్నాడు కదా, పిల్లలున్నారు కదా. నమ్మేటప్పుడు ఆలోచించుకోవద్దు. మనుషులు ఇక్కడే మోసపోతారు. ఏమనంటే నేనంటే పిచ్చి. ఈవిడికంటే పిచ్చాళ్ళు ఎవరో ఉండరు ప్రపంచాల్లో. వీడు అంతే. అసలు భార్యకి అన్యాయం చేస్తాడు. ఎవరితోనో ప్రేమించానంటాడు. ఆవిడికి పెళ్ళైంది, వీడికి పెళ్ళైంది, ఇద్దరికి పిల్లలు ఉన్నారు. సిగ్గులేదు. ఎందుకు జరుగుతూ ఉంటే ఇటువంటి ఘోరమైన ఘట్టాలు? నేను నాది. మొత్తం ప్రపంచ సమస్యలన్నిటికీ ఇదే కారణం, అహం మమ. అదే వ్యాసుడు భాగవతంలో కూడా చెప్తాడు, అంటే ఈ 2 వదిలే వరకు మీకు సమస్యలు ఏవి తీరవయ్యా అంటాడు. యశోదాదేవి బాలకృష్ణుని రోటికి కట్టేస్తుంది, తాడుతో కట్టేస్తుంది. ఎంత తాడు తెచ్చి కట్టినా సరే అది 2 అంగుళాలు తక్కువైంది. తదభిద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్త బంధనం. తాడు తెచ్చి కట్టి ఏమిటో 2 అంగుళాలు తక్కువైందే, ఇంకొంచెం పెద్ద తాడు తేకూడదా? ఇడిచి బాలకృష్ణుడు కట్టడానికి ఎంత తాడు ఎందుకండి? కట్టింది 2 అంగుళాలు తక్కువైంది. ఇంకొంచెం పెద్ద తాడు తండింది. యద్యదాదత్త బంధనం తేనాన్యదపి సంధదే. చిన్నతాడు సరిపోలేదమ్మా అంటే ఇంకో తాడు తెచ్చాడు. తేన అన్యదపి సంధదే, ఇంకో తాడు తెచ్చాడు. అప్పుడు తదపిద్వ్యంగుళం న్యూనం, అది కూడా 2 అంగుళాలు తక్కువ. తాడుకి 2 అంగుళాలు తక్కువ అవుతుందంటే వ్యాసభాగతో అర్థం చేసుకోవద్దా? ఆ 2 అంగుళాల పొడుక్కు సంబంధించిందా? తదపిద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్త బంధనం. ఎన్ని తాళ్ళు తెచ్చినా చుట్టుతున్నారు. ముడేద్దామనేసరికి 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయి. అంటే భగవంతుణ్ణి మన మనస్సులో బంధించడానికి తక్కువయ్యేది 2 అంగుళాలు. 1 అంగుళం అహంకారం, 2 అంగుళం మమకారం. ఇది వ్యాసుని ప్రణాళిక. భాగవతంలో రాస్తాడు ఈ శ్లోకం. అక్కడ లెక్కే 2 అంగుళాలు. మనం ఏమనుకుంటాం, 2 అంగుళాలనే పెద్ద స్కేల్ పట్టుకెళ్ళిపోతాం. ఇక్కడ ఈ 2 అంగుళాలు కొలతకి సంబంధించిన, ఒక గుండెకి సంబంధించింది. నీ మనస్సులో అహంకార మమకారాలు, నేను కృష్ణుణ్ణి బంధిస్తున్నాననేటువంటి భావన పోయేంత వరకు నీకు ఆయన దొరకడు. అందుకే ఆవిడ ఇంకా కట్టలేక, నాయన కృష్ణ నా వల్ల కావట్లేదురా అంటే, నేను ఇక్కడే ఉన్నానమ్మా కట్టుకో అన్నాడు. అదే కావాలి ఆయనకి. అప్పుడు దొరికేశాడు. ఆయన దొరకదలుచుకుంటే దొరుకుతాడు. ఇది తేడా. వ్యాసులు ఇలాంటి శ్లోకాలు భారతంలో, భాగవతంలో నేను చదివిన మేరకు, నా పరిజ్ఞానం మేరకు చెబుతున్న, భాగవతంలో ఒక 50-60, భారతంలో ఒక 50-60 రాస్తారండి సంకేత భాషతోటి. అంత సంకేతమే. అది ఇక్కడ కూడా అది. దశ అనగానే కాటు వేసి, ఎందుకు వేసావయ్యా అంటే, ఏం అనుకోక మహారాజా, నీకు మేలు చేయదలుచుకున్నా. కాటు వేస్తేనే నీ శరీరం ఇలా అవుతుంది.
అప్పుడు నువ్వు వేరే ఉద్యోగం చెయ్యగలుగుతావు. నిన్ను ఇప్పుడు ఎవరైనా గుర్తుపడితే ఈ అర్ధనగ్నంగా ఈ శరీరంతోనే విదర్భ దేశానికో నిషధ దేశానికో లాక్కెడతారు. విదర్భ దేశానికి వెళ్ళావా అత్తారిల్లు అవమానం, నిషధ దేశానికి వెళ్ళావా సొంత రాజ్యంలో బెచ్చమెత్తుకున్నా నీకు ఎవడు పెట్టడు, పుష్కరుడు రాజ్యం చేస్తున్నాడు అక్కడ. మంచిది, ఈ రెండింటికి నువ్వు వెళ్ళలేవు. ఇంకెక్కడికి వెళతావు? ఎక్కడికి వెళ్ళినా నీకు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలంటే పూర్వం నేను నలమహారాజునంటే నలమహారాజుకి మేము ఎక్కడిస్తాం ఉద్యోగం అంటారు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో కొంతమంది పనిచేస్తారండి, మేనేజింగ్ సెక్రటరీ ఇలా చాలా పెద్ద హోదాల్లో పనిచేస్తారండి. అనుకోకుండా ఏదో కంపెనీకి వాళ్ళకి తేడా వచ్చి బయటకు వస్తారండి, వారికి ఉద్యోగాలు దొరకవు. ఎందుకంటే వాడు ప్రొఫైల్ అడుగుతారు, అడిగిన హై ప్రొఫైల్ అండి వీ కాంట్ ప్రొవైడ్ అంటారు. ఇదో పెద్ద శని. ఇప్పుడు ఈయన ఇంతకంటే అక్కడ మామూలు గుమాస్తా అంటే వెంటనే ఉద్యోగం దొరికింది. హై ప్రొఫైల్ అండి, ఎందుకంటే అక్కడే నీకు 2 లక్షలు జీతం నెలకి, ఇప్పుడు ఇస్తే 2.5 ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇస్తాం, లేవు మా కష్టం అండి. హై ప్రొఫైల్, ఈ హై ప్రొఫైల్ కావడం శని అయిపోయింది. ఇప్పుడు ఆయన మనస్సు ఎలా ఉందంటే ఏదో తేడా వచ్చింది వాళ్ళకే నాకు ఆ ఉద్యోగం వదిలేసాను, నేను లక్షకైనా పనిచేయడానికి సిద్ధంగా, అయిపోయి మిమ్మల్ని లక్ష ఇచ్చి అవమానించడం అంటాడంతే. ఇక్కడ అంచేది వీడి కంపెనీకి వీడికి 3 లక్షలు ఇచ్చేందుకు పెరిగే వరకు వాడు అడుక్కు తినారు అక్కడ. పైగా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, నెలకి 2 లక్షల జీతం వస్తుంది కదా శుభ్రం ఖర్చు పెట్టి బారేసాడు మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ మనకు అదే అలవాటు కదా. అందుకని ఉపకారాపకారాల్లో కూడా ఏది జరుగుతుందో చెప్పలేం. నలమహారాజా నీకు ఎక్కడైనా ఉద్యోగం రావాలి అంటే నీ శరీరం మారాలి. నీకు శిక్ష అనుకో రక్షణ అనుకో ఇది తప్పదు అనగానే అయ్యో బాబోయ్ శాపంలో వరం కూడా ఇలా ఉంటుందా అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకే ఒక విరక్తి కలిగింది. ఏమిటో తెలుసు, అవును ఈ శిక్ష నాకు పడవలసిందే, దేహానికి సరిపడా వస్త్రం లేకుండా చేసుకున్నాను కదా, అందుకని ఇప్పుడు వస్త్రానికి సరిపడే దేహమే నాకు వచ్చింది. దేహానికి ఇదివరకు దేహం 6 అడుగులు పొడుగు ఉండేది, ఈయనకి వస్త్రం లేదు. ఆవిడ చీర పట్టుకొచ్చాడు సగం చీర, ఆ సగం చీర దేహానికి ఏమో సరిపోతుంది, అందుకని దేహానికి సరిపడా వస్త్రం లేకుండా చేసుకున్నాను, భార్య చీర పట్టుకొచ్చి సగం, అందుకని నాకు పండే శిక్ష ఏమిటంటే ఆ చీరకి సరిపడా శరీరం వచ్చింది. ఇప్పుడు చిన్నవాడు అయ్యాడుగా, సరిపోయింది, కొంగు చుట్టుకోవచ్చు కూడాను. అంచేత దేహానికి సరిపడా వస్త్రం ఇదివరకు లేదు, ఇప్పుడు వస్త్రానికి సరిపడా దేహం వచ్చింది. ఏది మారితే వారు మన ఇంటికి వచ్చినా మనం వారింటికి వెళ్ళినా పని జరుగుతుందిగా మొత్తం మీద. అంతే సరిపెట్టుకున్నాడు ఆయన. అప్పుడే కర్కోటకుడు భయపడకు బాధపడకు, నీకు నేను మేలు చేస్తానని చెప్పాను కదా, మరి ఇదేమిటయ్యా కాటు వేశావు అంటే నువ్వు చెప్పబట్టి వేశానో నేను అనుకోవాలి, లేకపోతే ఈ కర్మఫలం నేను అనుభవించాలి. చాలా కీలకమైన ధర్మ సూక్ష్మం ఇది గమనించండి. భగవద్గీత అంతా దీని మీదే ఉంది. హత్వాపి శయమాన్ లోకాన్నాయం హంతి నహంజతే అంటాడు. నేను చేశాను అనే కర్తృత్వ భావన లేకుండా యాంత్రికంగా మాంత్రికంగా మన వల్ల ఏదైనా జరిగితే దాని ఫలం మనం అనుభవించాల్సిన అవసరం లేదు. తెలిసినా తెలియకపోయినా నిప్పు కాలుతుంది కదా అనే సూత్రం ఇక్కడ వర్తించదు. మనందరికీ ఉండే భావన ఏమిటంటే నేను చేస్తున్నా. ఒక సత్కారం జరిగిందంటే మనకే జరిగింది ఉండకూడదు, నమశివాయ భగవంతుడికి చేసుకుంటున్నారు, మనకు అనవసరం. ఏదైనా అవమానం జరిగినా మనకే లేదు, భగవంతుడికే జరిగింది, మనకు అనవసరం. నిన్న దండేశారు, ఇవాళ దండించారు, 2 జరగచ్చు, ఆశ్చర్యం లేదు. నిన్న దండేస్తారు, ఇవాళ దండిస్తారు. ఇవాళ అందరం రేపు జోలే చాలామంది జీవితాల్లో ఉంది. అందుకే నేను ప్రార్థన ఎప్పుడేమోనో ఎరుంగుగా అనుకునే తల్లి అని మొదలుపెట్టాను. అన్నింటినీ సమానంగా తీసుకోవాలి దాన్ని, అదే జీవితం. అది ఎలా తీసుకోగలుగుతాం? 2 రద్దు చేసుకుంటేనే జీవించగలుగుతాం. మనం విమర్శలను కూడా మనం భరించకుండా ఉండాలంటే ప్రశంసలను కూడా వదిలేయాలి. ప్రశంసలను కూడా ఎక్కడా చెప్పొద్దు. మీ గురించి చాలా ప్రశంసగా మాట్లాడారంటే సంతోషం అండి, అంతే. మీ గురించి విమర్శించారంటే సంతోషం అండి, విమర్శిస్తే కదా దిద్దుకునేది, లేకపోతే ఎలా దిద్దుకుంటాం? అయిపోయా. మనం దిద్దుకుంటామా లేదా వేరే విషయం, వారు ఊరుకుంటే అయిపోయాయి. చాలా విమర్శలకు ఊరుకోవడం, ప్రశంసలకు కూడా ఊరుకోవడమే, దేనికి జవాబు చెప్పక్కల. వారిని మనం పొగుడుతూ ఇంత ఉత్తరం రాశారు, మనం జవాబు ఇవ్వకపోతే ఎలాగంటే తిడుతూ 2 ముక్కలు రాసిన వాడు కూడా జవాబు ఇవ్వాలి. రెండింటికి నమశివాయ అంటే గొడవ లేని వ్యవహారం. వాడు ఏమనుకుంటాడు అనుకుంటాడు, కొనుక్కుంటాడు. మహా అయితే ఈ రోజుల్లో ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. వాడు ఫేస్బుక్ బుక్ ఉంటే కదా, ఎవడు పెట్టుకుంటే మనకే, 100 పెట్టుకుంటే ఎవడు చూశాడు, ఇక్కడ చూస్తే మాత్రం ఏం చేశాడు కనుక దానికో భయపడక్కల. వారేదో అనుకుంటున్నారు, వీరేదో అనుకోనియండి, వాళ్ళ కర్మ. అవన్నీ మనం చూస్తే కదా, చూడకుండా ఉంటే ఏ బాధ పడక్కల. ఈ కర్తృత్వ భావన కర్కోటకుడికి ఉండకూడదు. ఎందుకంటే నలమహారాజును కాటు వేసిన పాపం మళ్ళీ వాడిని తగులుకుంటుంది. అందుకని ఈ పాపం నన్ను తగులుకోకుండా ఉండడం కోసం నువ్వు అంకెలు లెక్క పెట్టమని చెప్పిన నువ్వు దశ అనగానే నేను కాటు వేశానయ్యా, నీ ఆజ్ఞ నేను పాటించానయ్యా. ఇంత తెలివిగా వ్యాసుడు భారతం రాస్తాడు. సంస్కృతంలో దశ అనే అంకెను పట్టుకుని దానికి ఉండే 2 అర్థాలు పట్టుకుని ఇక్కడ పెట్టి అదశ దశమే పదే అన్నాడు. ఇక్కడ
ఆ రకంగా ఆయన రూపం మారిపోయి బాధపడుతుంటే, వస్త్రం కూడా లేక ఇబ్బంది పడి బాధపడుతూ ఉంటే, అప్పుడు ఈయనకి ఒక పట్టు వస్త్రాన్ని ఇచ్చాడు. ఇది నువ్వు కట్టుకుందుకు కాదు, ఊరికే ముట్టుకో, నీకు ఇస్తున్నా. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళు. నువ్వు వంటలు బాగా వచ్చును, నీకు సారథ్యం కూడా వచ్చును. క్షత్రియులందరికీ సారథ్యం, స్త్రీలకు కూడా, క్షత్రియ స్త్రీలకు కూడా సారథ్యం వచ్చు. కైక సారథ్యం చేసింది, సత్యభామ యుద్ధమే చేసింది. క్షత్రియ స్త్రీలకి క్షత్రియ విద్యలు, బ్రాహ్మణ స్త్రీలకి బ్రాహ్మణ విద్యలు. స్త్రీలకి విద్య లేదంటే మూర్ఖత్వం ఈ దేశంలో. ఏ వృత్తి వారికి ఆ విద్యలు నేర్పినటువంటి జాతి భారత జాతి, అందులో సందేహమే లేదు. మా అమ్మగారు స్వయంగానే ఆవిడ వేదం వింటూ ఉండేది, అంతేగాని ఆవిడేం చదువుకోలేదు కదండి. శ్రావణ మాసంలో బ్రాహ్మణ ముగ్గురు వచ్చి పొద్దున్నే 9 గంటలకు ఏదో చదువుతుంటే మమ్మల్ని పిలిచి, ఒరే వాడు ఏవో పనికిమాలిన మంత్రాలు చదువుతున్నాడా, మీ నాన్న చెప్పరా అని చెప్పింది ఆవిడ. గుర్తుపట్టేసింది ఆవిడ. అవే మంత్రాలు ఇప్పుడు చదువుతున్నాడు, వచ్చిందల్లా చదవడమేనా మీ నాన్నకి, ఈయనేమో స్నానం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద భయం, చంపేస్తాడు పట్టుకుని. అందుకని బయట నుంచి ఎవరో వచ్చారంటే వా అన్నాడు ఆయన. తప్పుడు మంత్రాలు చదువుతున్నాడు, వాడెవడరా అనుకుంటూ వచ్చాడు ఆయన కర్ర వేసుకొని. ఎందుకంటే మంత్రాలు రావు, ఏవో చదువుతున్నాడు. వెంటనే వచ్చి మా నాన్నగారు శుభ్రంగా రేవెట్టి, బాబు నీకు రాకపోతే శుక్లాంబరధరం చదువుకో, నష్టం లేదు, కానీ తప్పుడు మంత్రాలు చదవకూడదయ్యా. ఇవి ఎక్కడ పితృకార్యంలో చదివే మంత్రాలు అక్కడ చదివితే ఇలా శ్రావణ మాసంలో ఆయన దోషింది ఏదో చదివేస్తున్నాడు అక్కడ. అవి పట్టుకోగలిగిన స్థితిలో మా అమ్మగారు ఉందమ్మా. కానీ మీ ఇంగ్లీషు చదువుల ప్రకారం ఆవిడ చదివింది 3వ తరగతి. ఆవిడ విద్యావంతురాలా కాదా నాకు జవాబు చెప్పండి. విద్య అంటే ఇంగ్లీషా, విద్య అంటే బీటెక్కా, ఎంటెక్కా, ఎమాటెక్కా? వేదం చదివితే విద్య కాదా, వేదం తెలిస్తే విద్య కాదా? రామాయణ భారతాది పురాణ కథలన్నీ తెలిపిన స్త్రీలందరూ విద్యావంతులు కదా? పోనీ ఈ విద్యావంతులైన వాళ్ళు వాళ్ళకంటే ఏమైనా గొప్పగా జీవించారా? కాస్త తేడా వస్తే వెంటనే శీలింగి ఫేనాయ విద్మహే సున్నీ కంఠాయ ధీమకి. ఇదండి విద్య. బీటెక్ చదివిన అమ్మాయి ఆ సంబంధం తేడా రాగానే, పరీక్షలో దెబ్బతినగానే, ఏదో అవగానే చచ్చిపోతుందా? మరి కళ్ళ ముందు సొంత పిల్లలు చచ్చిపోయినా సరే ఎవరు చావలేదే, పెద్దవాళ్ళు ఎవరు అలాగే బతుకున్నారు. మిగిలిన వాళ్ళ కోసం బతకద్దా, కర్తవ్యం చేయొద్దా అన్నారు. ఎవరండి విద్యావంతుడు? ఏది విద్య? వేదశాస్త్ర పురాణ విద్యలే సరైన విద్యలు. అది ఈ దేశంలో సృష్టి ప్రారంభం నుంచి నేర్పారు. భారతదేశంలో విద్య నేర్పలేదన్న అజ్ఞానం. ఎవరికి ఏది అవసరమో అది నేర్పారు. ఒక బట్టలు కొట్టుకునేవాడి ఇంట్లో ఆడవాళ్ళు సహా మగవాళ్ళు సహా అందరూ బట్టలు కొట్టగలుగుతారు. అది విద్య కాదా? ఇవాళ మళ్ళీ వృత్తి విద్య పేరు మీద నేర్పుతున్నది అది కాదా? ఇప్పుడు నేర్పిందంతా ఉత్త విద్య అయింది కదా, అందుకని వృత్తి విద్యను మొదలెట్టారు ఇక్కడ. మళ్ళీ ఇది నేర్పింది ఉత్త విద్య, పనికిరాని విద్య. 15 ఏళ్ళు డిగ్రీ చదివిస్తారు. మళ్ళీనేమో కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ కాకపోతే ఏం చెప్పావు అక్కడ నువ్వు పాఠాల్లో? దానికోసం ఓ కోచింగ్. పర్సనాలిటీ డెవలప్మెంట్, దానికో కోచింగ్. ఇన్ని కోచింగ్లు నాకు ఎంతవరకు నడిచింది? కోచింగా, బ్లీచింగా? 15 ఏళ్ళు దండగా పెట్టి చదివించింది ఇక్కడ. జీవితంలో ధైర్యాన్ని ఇవ్వలేంది చదువేమిటండి? ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా, ఏ విద్య అయినా మనిషికి నేర్పాల్సింది రెండే. 1 ధైర్యంగా బతకడం, 2 సంతోషంగా మరణించడం, అంతే. ఈ 2 నేర్పకపోతే ఏది విద్య కాదు. ధైర్యంగా బతకడం నేర్పాలి, సంతోషంగా మరణించడం నేర్పాలి. ఇంకేం కోరికలు ఉండదు ఇక్కడ. మరణం వస్తుంది, అమ్మయ్య నేను చూస్తూ ఉన్నా కానీ అంతే. ఈ స్థితికి మనిషి చేరుకోవాలంటే తత్వం తెలియాలి. అందుకని ఆయన 2 సమానంగా చూసుకున్నాడు. ఈ వస్త్రం ఇచ్చి ఆయన చెప్పాడు కర్కోటకుడు, ఇది నీకు ఇప్పుడు వెంటనే పనిచేయదు, కానీ నువ్వు స్మరించగానే వస్తుంది. ఊరికే దీని స్పరిశే నీకు తెలియజేస్తున్నా, నువ్వు స్మరించగానే వస్తుంది. ఇప్పటి నుంచి ఈ రూపం ఉందే నీకు శాపం అనుకోకు, పర్వాలేదు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మారచ్చు. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఈ రూపం పోతుంది. అంత అవసరమైనప్పుడు నన్ను స్మరించి ఈ వస్త్రాన్ని ఇలా కప్పుకో, ఈ శాలువా లాంటి దాన్ని, వెంటనే నీ రూపం నీకు వస్తుంది అనగానే నలమహారాజు సంతోషించి నమస్కారం చేశాడు. నాకు మేలు చేసావు నిజంగా. ఎందుకంటే వైద్యం దగ్గరే ఉందిగా, స్మరిస్తే వస్తుంది వస్త్రం, కప్పుకుంటే నిజ రూపం వస్తుంది. ఇంకే ఎప్పుడు అవసరమైతే అప్పుడు రావచ్చు. అంతవరకు శుభ్రంగా దొంగతనాలన్నీ చేసుకోవచ్చు, తర్వాత ఎవరికి దొరకకుండా తప్పించుకోవచ్చు. తప్పించుకునేటప్పుడల్లా ఈ వస్త్రం కప్పుకుంటే అయిపోయాయి. మనమైతే అలాగే ఆలోచిస్తాం, నలుడు ఆలోచించరు. కానీ వంకర పనులు చేసేటప్పుడు పనిచేస్తున్నారు అనుకుంటాం మనం. అందుకని ఆయన ఆ వస్త్రం యొక్క ఆయనకి చెప్పిన మంత్రం ఏదో ఉందో అది మనస్సులో పెట్టుకుని అలా వదిలేసాడు ఆ విషయాన్ని. అక్కడి నుంచి ఆయన అలాగ ముందుకెళ్ళి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి, అక్కడ నేను సారథ్యంలో చాలా నేర్పున్నవాడిని, వంట చేయడంలో కూడా బాగా నేర్పున్నవాడిని అని అక్కడ బాహుకుడు అనే పేరు మీద, అది కూడా కర్కోటకుడు పెట్టిన పేరే, బాహుకుడు అనేటువంటి పేరు మీద అక్కడ చేరాడు. ఆ రకంగా నలమహారాజు కథ ప్రస్తుతానికి
సుఖపడింది అనొచ్చు, సుఖం దగ్గరికి సుఖపడే యోగం వచ్చింది కాసి ఇప్పుడు అన్నపానానికి లోటు లేదు, వస్త్రాలకు లోటు లేదు, అన్న వస్త్రాలకు లోటు లేదు. ఆయనకి ఉద్యోగం దొరికింది, దమయంతి కూడా పుట్టింటికి వెళ్ళింది కాబట్టి కాస్త సుఖపడినట్టు. ఇప్పుడు దమయంతి కథ. పుట్టింటికి వెళ్ళాక ఆవిడ ఏం చేసిందయ్యా, ఊరికే పెసరట్లు ఉప్మాలు తినేస్తూ ఏమిటో తిని చాలా కాలం అయిందిలే, ఆయన ఎప్పుడో వస్తారు పెట్టేయండి, ఎందుకు వచ్చిన కూడా వస్తున్నాం అని అంటూ కూర్చోలే. ఇక్కడ పుట్టింట్లో ఏ భోగము ఆవిడ అనుభవించలేదు. ఆవిడ ఎలా ఉందో నన్నయ్య గారు చెబుతున్నాడు ఇక్కడ. భామ విదర్భకేగి నిజబంధు జనంబులతోడ నుండి కోమలి, భామ విదర్భకేగి నిజబంధు జనంబులతోడ నుండి కోమలి, దేహ సౌఖ్యమును గోల్పడియన్ దేహ సౌఖ్యమునకున్ వెలియై, కోమలి దేహ సౌఖ్యమునకున్ వెలియై మలినార్థ శరీరమున్ భూమి రజంబునంగముల పొల్పగుచుండగనుండే మలినార్థవస్త్రమున్ భూమి రజంబునంగముల పొల్పగుచుండగనుండే జీవిత స్వామి నలేసు జూచు దివసంబులు కోరుచు సువ్రతంబునన్. ఆవిడ విదర్భకి వెళ్ళి నిజబంధు జనంబుల తోడ నుండి తన బంధువుల దగ్గర పుట్టింటి వాళ్ళ దగ్గరే ఉన్నప్పటికీ పరమస్వేచ్ఛగా హాయిగా మహాభోగాలను అనుభవిస్తూ ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆవిడ అలా ఉండలేదు. అక్కడ ఎలా ఉందయ్యా, కోమలి దేహ సౌఖ్యమునకున్ వెలియై, ఏ రకమైన శారీరక సౌఖ్యాలు, కనీసం మంచం మీద పడుకునే ఆలోచన కూడా చేయలే, కటిక నేల మీదే పడుకుంది. అలాగే ఉంది, కావాలనే అన్ని భోగాలు విడిచిపెట్టేసింది. నా భర్తకి లేని భోగాలు నాకు అవసరం లేదు అని విడిచిపెట్టింది ఆవిడ. అంతటి దీక్ష, అంతటి శీలవతి. కాబట్టి ఆవిడ ఏదంటే అది జరిగింది. వాడు భస్మం అవుతాడంటే అయ్యాడు. అంతేకాదు, మలినార్థ వస్త్రమున్, ఏ సగం చీరతో నలుడు విడిచిపెట్టగా మిగిలినటువంటి కోసేగా మిగిలిన చీర ఏదుందో దాంతోనే ఉంది అక్కడ. ఎందుకని? తల్లికి తండ్రికి గుర్తు చెయ్యాలి, అమ్మాయి ఎలా ఉంది, అల్లుణ్ణి వెతకాలి, అల్లుణ్ణి వెతకాలి, అల్లుణ్ణి వెతకాలి. ఈవిడ శుభ్రంగా మంచి చీరలు కట్టుకుని పేరంటాలకి శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతానికి వెళ్ళిపోయింది అనుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే స్వార్థం అని అనలేము. అప్పటికి వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో అమ్మాయి సుఖపడింది చాలే అని ఒకళ్ళు అంటారు. అత్తగారు ఏముంటుంది, వెంటనే ఒళ్ళు కొవ్వెక్కి పేకాడాడు అలా అవ్వాల్సిందే అంటుంది, నమశివాయ అంటుంది. వెంటనే మన పిల్ల బాగుంది మనకి కానీ ఆడాడు, పిల్లని పేకాడు ఆడమని చెప్పాడండి, మా అమ్మాయికి ఎందుకు కష్టాలు పనిలేక పోనే, వాళ్ళే వస్తారు దానికి. అందుకని వాళ్ళ గుర్తు చేయడం కోసం ఈవిడ ఆ మలిన వస్త్రంతోనే, అది కూడా అర్ధవస్త్రంతోనే ఉందంతే. ఒకవేళ మరీ మాసిపోయి కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే స్నానాల గదిలోకి వెళ్ళడం, అదే ఉతుక్కోవడం, మళ్ళీ ఆరే వరకు ఉండడం, కట్టుకోవడం అంతే. ఇక్కడ ఇలా గడిచిన జీవితాలు కొన్ని ఉన్నాయండి, ఆశ్చర్యమేం లేదు. దాన్నే మళ్ళీ కట్టుకోవడం అంతే. అక్కడ ఇంకో వస్త్రం కట్టలేదు. ఇలాగే కనపడాలి, తల్లిదండ్రులకు నిరంతరం గుర్తు రావాలి ఈ విషయం. ద్రౌపది జుట్టు విరబోసుకుని ఎందుకు తిరిగింది? నిజానికి స్త్రీలు జుట్టు విరబోసుకోవడం మహాశాపం, అది పాపం కూడాను. ఎందుకు తిరిగింది? పాండవులకు గుర్తు రావాలి, దుశ్శాసనుడు గుండెలు బగలాలి, నెత్తురు రావాలి. ఆ నెత్తురే ఇక్కడ ఏదో హెర్బల్ ఆయిల్ అంటారే అలా రాయాలి, అశ్విని హెర్బల్ ఆయిల్ రాసినట్టు రాయాలి. అది గుర్తు రావాలంటే ఇలాగే ఉండాలి. మరి ఆవిడ అందంగా కేశపాసం చుట్టుకుని ముడేసుకుంటే భీముడు అర్జునుడు ఆ విషయం మర్చిపోతారు ఇక్కడ. అందుకని ద్రౌపది వింటోంది ఇప్పుడు, ఇలాగే ఉన్నాం, ఇంకా ఇలాగే ఉండాలి. ఈ కథ ఇప్పుడు పాండవులు 4వ సంవత్సరం 3వ సంవత్సరంలో ఈ కథ వచ్చింది. ఇక్కడ అరణ్యవాసం చేస్తుండే, ఇంకా 8 ఏళ్ళు అరణ్యవాసం ఉంది, ఇంకో ఏడాది అజ్ఞాతవాసం, ఇంక ఇలాగే ఉండాలి. ఎందుకంటే మరి ఆవిడ ఎలా ఉంది గుర్తు చేసిందిగా. అలాగే నా భర్తలకి ప్రతిక్రియ గురించి, ప్రతిజ్ఞ గురించి గుర్తు చేయాలంటే నేను ఇలాగే ఉండాలి అనే కథను వింటూ వాళ్ళు అన్వయించుకుంటారు. అందుకే పాండవుల జీవితాలు బాగున్నాయి. మనం కూడా ఏ కథ విన్నా జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఎప్పుడు ఏది చదివినా విన్నా 3 విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. 1 అవగాహన, 2 అన్వయము, 3 ఆచరణ. ఈ 3 ఉంటే జీవితం వెంటనే బాగుపడుతుంది. అవగాహన, అన్వయము, ఆచరణ. ఆ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. సుందరకాండ చదివితే పుణ్యం, విరాట పర్వం చదివితే ఈ పుణ్యాల వల్లే జాతి మొత్తం పాడైపోయింది. ఎవరికి ఏ పుణ్యము రాలా, కనీసం వాళ్ళని కూడా గురవరా. మొత్తం చదివితే పుణ్యం అయిపోయింది. దేవీ భాగవతం ఎప్పుడు చదవాలి? దసరాలోనే, ఇంకా చదవకూడదు, శాపం. అది కూడా 9 రోజుల్లో అయిపోవాలి. మనకు అయిపోవడమే ముఖ్యమండి, అయిపోవడమే ముఖ్యం. అమ్మవారు కనపడడం ముఖ్యం కాదు. అయిపోవాలి. భాగవతం అంటే సప్తాహమే. నెల్లాడు చదవకూడదు భాగవతాన్ని, జీవితం అంతా చదవకూడదు. 7వ రోజుకి ఎలాగో అలా ముక్కును పెట్టి అవగొట్టేయాలి, మొత్తం మీద కొబ్బరికాయ కొట్టేయాలి. ఈ సెంటిమెంట్ పెరిగిన కొద్దీ వచ్చే జబ్బు ఏమిటో తెలుసా? 8వ రోజు చదివితే శాపం అంటారండి, అది కూడా వస్తుందండి. ఇది పెరిగితే అది పెరుగుతుంది.
సోమవారం నాడు శివుడికి ఇష్టం అంటే మీరు చూసుకోండి అమ్మా. మంగళవారం నాడు శివుడి గుళ్ళోకి వెళ్ళండి, ఎవ్వడూ ఉండడు, శివుడు పూజాలే. ఎందుకని మనకి సెంటిమెంట్ బాగా పట్టుకుంది. సోమవారం వెళ్ళొచ్చు అంటే మంగళవారం వెళ్ళకూడదేమో, లేకపోతే ఊరికే చెబుతారా అంత పొడుగు సాగదీస్తాను ఇక్కడ. మన సెంటిమెంట్లు ఇలాగే పనిచేస్తే యాంటీ సెంటిమెంట్ అంటారు. ఒక గుడ్డి నమ్మకం వచ్చింది, దాని వెనకాల ఇంకో 4 వస్తాయి. ఇది ఇప్పుడు చదవండి, ఇది పుణ్యం అంటే ఇంకో ఎప్పుడు చదవకూడదు అని వచ్చేస్తుంది వెనకాల ఇక్కడ. ఈ నమ్మకాల నుంచే బయటపడాలి. సోమవారం మంగళవారం శివుడికి ఇష్టం ఏంటమ్మా, అర్థం లేనమాట. స ఉమా అంటే సోమ, పార్వతీదేవితో కలిసిన వారం అది. పైగా సోమ అంటే చంద్రుడు, చంద్రుడు చంద్రశేఖరుడు కదా శివుడు. అందుకని చంద్రుడు నా నెత్తి మీద ఉంటాడు కాబట్టి నాకు వాడంటే ఇష్టం అన్నాడు. కొంప మునిగిందా? దేవుడికి ఇష్టాయిష్టాలు ఉంటాయా? జీవుడికి ఉంటాయి కానీ అజ్ఞానం. ఏ రోజు గుళ్ళో కడితే అసలు ఎవ్వరూ లేని రోజుల్లోనే గుళ్ళో కడితే, ఎవడూ లేనప్పుడు పెడితే మన ఏడుపేదో సుఖంగా ఏడవచ్చు. శివరాత్రి నాడు వెళ్ళడం తొడతొక్కడి అయిపోవడం, మొత్తం ఏమీ దొరకదు అక్కడ. ఇంత ఆకు దొరికితే దాన్ని పట్టుకుని సాయంత్రం వరకు పాట పాడుకోవడం ఇక్కడ. ఎందుకు అంత పుణ్యం? హాయిగా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా, ఎవరూ లేనప్పుడు వెళ్ళొచ్చు కదా, మనం చెప్పుకోగలిగినంత చెప్పుకోవచ్చు కదా, అప్పుడే నిజమైన ఫలితం వస్తుంది. పుణ్యక్షేత్రాల గురించి, పుణ్య దినాల గురించి ఆలోచించకూడదండి ఎప్పుడు. అలాంటి స్థితి రాకూడదు. ఆ రకంగా ఆవిడ శారీరక సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి ఆ అర్ధవస్త్రంతోనే నేల మీద పడుకుంటూ కాలక్షేపం చేస్తుంది. భూమి రజంబు అంగమున పొల్పగుచుండగా నుండి నేల మీద మట్టి ఆవిడ ఒంటికి అంటుకుంటుంది అంతే. అదే ఆవిడ రాసుకునే చందనం అన్నట్టుగా భావించింది. నలమహారాజు నాకు కనపడే వరకు ఇంతే. ఎందుకోసం చూస్తుంది? జీవిత స్వామి నలేసు చూచు దివసంబులు కోరుచు సువ్రతంబుతో. ఆవిడ మంగళగౌరీ వ్రతంలాగా ఒక వ్రతం చేపట్టింది. నా జీవితానికి నాథుడు, నా ప్రాణేశ్వరుడైనటువంటి నలమహారాజును చూడడం కోసం రోజులు గడపడమే నాకు వ్రతం, అంతవరకు నేను ఇలాగే ఉంటాను అని అలాగే గడుపుతూ వెళ్ళింది ఆవిడ. దాని కారణంగానే విదర్భ మహారాజు పట్టించుకున్నాడు కాస్త. భీమసేన మహారాజు ఆడాళ్ళు ఊరుకోరు కదండి, తల్లి ఉంది కదా, ఏమండి అమ్మాయిని చూడండి అలా ఉంది అలా. అందుకని ఆయన ఇదివరకే పాపం వీళ్ళ కోసం కొంతమందిని పంపించాడు. అలా పంపించబట్టే కదా ఈ పుట్టుమచ్చను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చింది ఈవిడ. అందుకని ఇప్పుడు ఈవిడ కోరిక మేరకు నలమహారాజును చూడడానికి పంపించాడు. ఎప్పుడూ మనం ఇంట్లో ధర్మం కోసం ఒత్తిడి చేస్తూ ఉండాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఒత్తిడి చేసినా పర్వాలేదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఒత్తిడి చేసినా పర్వాలేదు. నాన్న నువ్వు లంచం తీసుకున్నావని తెలిసింది, ఇంట్లో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా అని ఏ కొడుకైనా తండ్రితో అనగలిగితే లంచగొండే వ్యవస్థ వెంటనే రద్దయిపోతుంది అనే దమ్మున్న కొడుకేడి. ఉన్న భార్య అన్న వదగా ఎలాగోలా కష్టపడి నాన్నగారు సంపాదిస్తుంటే నువ్వేమిట్రా, ఇదో పెద్ద శని ఇక్కడ. ఎలాగోలా కష్టపడడం ఏంటమ్మా, ఎలా పడాలో అలాగే పడాలి. ఓ పెద్ద మనిషి లంచాలు తీసుకుని సంపాదిస్తుంటే ముందు భార్య కొడుకు వ్యతిరేకించాలి. మేము సిగ్గుపడుతున్నామని చెప్పాలి, వెంటనే మానేస్తాడు. వాడు అంటాడు సహజంగా, ఎవరి కోసం ఇదంతా, ఎవరి కోసం నిన్నెవరు ఇన్ని కోట్లు సంపాదించమని ఎవరు చెప్పాలా, మాకు కావాల్సింది అంత తిండి చాలు. ఈ తిరుగుబాటు ఇంట్లోంచి రావాలి. అబ్దుల్ కలాం చెప్పింది అంతా అది. దేశం ఇంత నాశనమైపోతుంది కదా, ఇన్ని మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారమ్మా, తల్లి తండ్రి గురువు అని చెప్పాడు ఆయన. వేదం చెప్పిన మాట చెప్పాడు అబ్దుల్ కలాం. తల్లి తండ్రి తినగా ఉంటే దేశం మారుతుంది, గురువు సరిగ్గా పాఠాలు చెబితే దేశం మారుతుంది, ఇప్పటికీ మారుతుంది. చెప్పాలి, చిన్న పెద్ద తేడా అధర్మాన్ని వ్యతిరేకించడానికి. చిన్న ఏమిటండి, వికర్ణుడు వ్యతిరేకించాడు కదా, భీష్ముడు లేడు, ద్రోణుడు ఇంతమంది ఉండగా వికర్ణుడు లేచి వ్యతిరేకించాడు ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని. దుర్యోధనుడికి సొంత తమ్ముడు అండి, వేరేవాడు కాదు, కర్ణుడు కొడుకు అసలే కాదు. దుర్యోధనుడికి సొంత తమ్ముడు, 100 మందిలో ఒకడు. అందుకే 99 మందిని చంపడానికి భీముడు ఏమాత్రం ఆలోచించాల. యుద్ధ నియమం ప్రకారం వాడిని చంపవలసి వచ్చినప్పుడు వికర్ణ నిన్ను కూడా చంపాల్సి వస్తుందిరా, నా కర్మరా ఇది అంటే, అన్నయ్య ఆలోచించకు, యుద్ధ నియమే అని ఆయన తలబెట్టాడు, ఈయన కొట్టాడు, చచ్చిపోయాడు. అక్కడ భీముడు మాట అన్నాడు ఖచ్చితంగా యుద్ధరంగంలో, నిన్ను కూడా చంపాల్సి వస్తుందిరా, ఒక్కడివరా దేశానికి ఒక్కడన్నట్టుగా ఒక మాట అన్నావరా, కనీసం వస్త్రాపహరణం ఆగిందా లేదా మాకు అనవసరం, కనీసం ఒక్క మాట అన్నావరా, లేచి నువ్వు వాళ్ళలో పుట్టాల్సిన ఒక అడిగి కాదురా, మాలో పుట్టావరా, నీకు దండం పెట్టి నన్ను చంపుతున్నాను రా అన్నాడు. యుద్ధ నియమం ప్రకారం చంపాలి కాబట్టి చంపుతున్నా, ఎందుకంటే మొత్తం అందరినీ చంపుతానన్నాను నేను. ప్రతిజ్ఞ కోసం చంపుతున్నాను కానీ నాకు నిన్ను చంపడం ఇష్టం లేదురా, ఇది పాపమే అని భీమసేనుడు కూడా బాధపడ్డాడు. వికర్ణుడి యొక్క సాహసం అటువంటిది. ఎదిరించడానికి పెద్ద ఏమిటండి, చిన్న ఏమిటండి, ధర్మం కోసం, తాగుళ్ళ కోసం, పేకాట్ల కోసం తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారే, ధర్మం కోసం ఎదిరించలేరా? ధర్మం కోసం పోరాడాలి. అందుకోసమే కదా ఈ ప్రవచనాలని, లేని దానికి దేనికి ఇక్కడ. అందుకని ఆవిడ మాటే అక్కడ నెగ్గింది. వెంటనే తండ్రి పంపించాడు.
వెళ్ళారు, వెతికారు. వెళ్ళే వాళ్ళని ఆ బ్రాహ్మణులను పిలిచి సుదేవుణ్ణి అందులో ప్రధానంగా పెట్టారు. నన్ను తీసుకొచ్చింది నువ్వే కదా, మా ఆయన్ని తీసుకురావడం కూడా నువ్వే పని అన్నారు. సరేనమ్మా, ఆ పని చేస్తాను, దానికి ఏముంది పుణ్యం అన్నాడు ఆయన. ఆయన రాగానే ఆయన్ని ఇంకా ఇతర బ్రాహ్మణులను కూర్చోబెట్టి, ఒక్క మాట చెప్పండి, నలుడు మీకు సామాన్యంగా దొరకడు, దొరికేవాడైతే ఎందుకు రాడు ఇక్కడికి? మనం అనుకున్నాం కదా, తప్పిపోయినవాడు వస్తాడు కానీ తప్పించుకుపోయినవాడు రాడు కదా. కావాలని తప్పించుకుపోయినవాడు భార్య చీర సగం చెప్పి పట్టుకెళ్ళి ధరించినవాడు మళ్ళీ వస్తాడా? వచ్చేవాడు ఆ పని చేస్తాడా? ఆయన రావాలంటే ఒక్క మాట ఖచ్చితంగా అనండి. మనిషికి, ఏ మనిషికి అయినా సరే, అన్నం తింటున్నాడు, ఉప్పు కారం తింటున్నాడు, చివు నెత్తురు ఉంది కాబట్టి పౌరుషం ఉంటుంది. అందుకని మీరు అన్ని రాజ్యసభలకి వెళ్ళి వందిమాగధులు స్తోత్రం చదివినట్టుగా ఒక్క మాట చెప్పండి. ఏమిటా మాట అన్నారు? క్వనుత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం, క్వనుత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం ప్రస్థితో మమ, క్వనుత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం ప్రస్థితో మమ. ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా, ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా. ఒక జూదగాడు కితవహ, ఆ మాట అంటే కానీ పౌరుషం రదగా, కితవహ అంటే జూదగాడు. క్వనుత్వం కితవ, ఏమయ్యా ఓ జూదగాడా అనగానే లేస్తాడు, ఏం తడుకుంటాడుగా. క్వనుత్వం కితవచ్చిత్వ, ఒక జూదగాడు అర్ధరాత్రి వేళ తననే నమ్ముకున్నటువంటి భార్యని ఆయన పడుకుంటే దిగంబరంగా ఒంటికి మట్టు అంటుతుందేమో సగం చీర పక్కగా పరిచి పడుకోవయ్యా, మిగిలిన సగం చీరతో నేను పడుకుంటాను అన్న భార్యని, అర్ధాంగిని, ధర్మపత్ని ఎవడైనా అర్ధరాత్రి విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? ఉత్సృజ్య విపినే సుప్తాం, అది కూడా భయంకర అరణ్యంలో. తెల్లారితే ఏమైపోతుందనే ఆలోచన రావద్దా? ప్రేమించాం, నీ గురించే చేశా. ప్రేమ అంటే బాధ్యత అండి. నలమహారాజు చేసింది పొరపాటే, నేను కూడా చెబుతున్నా, తప్పే, అలా చేయకూడదు. నీకు ప్రేమతో ఈ పని చేశాను, తర్వాత ఏమవుతుందో ఆలోచించద్దా? అదేంటిది? తర్వాత ఏమవుతుందో ఆలోచించాలి కదా. భర్త పోయాడు అనుకుందామండి, భార్య ఇల్లాల ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయిందమ్మా. నేను ఆయన విడిచిపెట్టి ఉండలే, నేను చచ్చిపోతానంటే ఇద్దరు పిల్లలు ఏమవుతారండి? ఏది ధర్మం అక్కడ? పిల్లల కోసం బతుకుండాలి, ఉండి దిటవు చేసుకోవాలి, అదే లెక్క. అంతేగాని వాళ్ళిద్దరికీ ఎంత ప్రేమ నుండి, ఎంత అనుబంధం నుండి ఆవిడ కూడా వెంటనే ఆత్మహత్య చేసుకుంది. పిరికితనం అంటారమ్మా దాన్ని ధైర్యం అన్నారు, పిరికితనం అంటారు దాన్ని. ఆయనే చచ్చిపోమని చెప్పలేదే. ప్రేమ అంటే చచ్చిపోవాలా? ప్రేమ అంటే బాధ్యత. అంతేగాని చనిపోవడం, విరిత్యాగాలు చేయడం, అనవసర త్యాగాలు చేయడం కాదు ఇక్కడ. అందుకని నలమహారాజు చేసిన తప్పే, ఎంత ప్రేమ ఉన్నా తప్పే. అదేమిటి, ఆవిడ పుట్టింటికి వెళుతాను ఊహించినప్పుడు వెళ్ళకపోతే, ఈయన ఉన్నప్పుడు ఏ చెరువులోనో దూకితే ఈయన ఆపుతాడండి, ఆయన వెళ్ళాక దూకేస్తే అప్పుడు ఆవిడ ఆత్మహత్యకి ఈయనే కారణం అయ్యాడు కదా, ఈయన ఉంటే దూకేది కాదు కదా. అంటే ధర్మపత్ని పట్ల ఆయన చేసింది అపచారమే. అందుకే ఆయనకి ఇప్పుడు ఆయనకి పడే శిక్ష చూడండి ఎలా ఉంటుందో. అది కూడా దమయంతి ద్వారానే పడుతుంది అనుకోకుండానే. చేసిన ప్రతిదీ అనుభవించాల్సిందే. ఈయన మనక్షోభ. అక్కడ దమయంతి ఎంత క్షోభపడిందో ఈయన చేసిన పని వల్ల, కిరాతుడి రూపంలో వచ్చిన వాడి వల్ల, కొండ చిరువ వల్ల, అనేక రకాల ఆపదల్లో పైగా పిచ్చిదానిన రాళ్ళు ఎట్టి కొట్టడమా పినతండ్రి ఊళ్ళో. ఏం కర్మ అండి అది? ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఈయన కూడా ఉంటే కనీసం కాపాడేవాడే. కిరాతుడెవడు? కొండ చిలువ ఎక్కడిది? సుబాహుపురానికి రావాల్సిన పని ఏమిటి? సార్థవాహులు ఇవన్నీ దెయ్యంగా భావించడం ఏమిటి? ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ వస్తాయని ఒక మహారాజు అయినవాడు అధీతి బోధాచరణ ప్రచారణైన శ్రీహర్షుడు చెబుతాడే, ప్రతి విద్యనే అధ్యయనం చేసేట, అవగాహన చేసుకున్నట్ట, ఆచరించేట, ప్రచారం చేసేట. ఎందుకు పని లేక ఈ విద్యలన్నీ? మనం పని చేస్తున్న దాని పరిణామం ఏమిటని ఆలోచించాలి కదా. ఆ పరిణామాన్ని ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే కుటుంబాలు మరింత దరిద్రమైపోతాయి. పిల్లలు ఏమైపోతారు? తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతే బిక్కమొహాలు వేసుకుని పేపర్లో వాళ్ళ ఫోటోలు వేస్తారు. వాళ్ళు ఎవరెవరో అనాథలు కొంతమంది పోషిస్తారు, లేకపోతే ఏదో శరణాలయానికి పంపిస్తారు. ఏమైపోతుంది? జీవితం భగ్నం అయిపోవాలా? కనీసం తల్లు తండ్రి ఒకరు బతుకుంటే వాళ్ళని చూసుకుంటారు కదా. నానేవాళ్ళు ఉంటారనే ధైర్యంతో కదా పిల్లల భూమి మీదకి వచ్చింది. అంచేత ఎవరో పోయారని మనం పోవడం ఉంది, ఇది అజ్ఞానం తప్పితే త్యాగం కాదండి. అది దాన్ని ప్రేమ అనద్దండి. ప్రేమలో ఎప్పుడూ బాధ్యత ఉంటుంది. అది ఆలోచించలేదు ఆయన, ఏదో ఆవేశంలో ఆలోచించారు. అందుకే ఇక ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన పడతాడు చాలా బాధ, అయోమయంలో పడిపోయి. అందుకని చెప్పింది, ఒక జూదగాడు
ఎవరా జోదగాడు? భార్యని అర్ధరాత్రి వేళ తన వస్త్రంలో చింపి సగం ఇచ్చిన దాన్ని ఇవ్వకుండానే ఈయన కోసేసుకుని పట్టుకెళ్ళి ఆ వస్త్రంతో వెళ్ళిపోయి భార్యని మోసం చేసినటువంటి జోదగాడు ఎవరు అని అడగండి చాలు, ఇంకేం వద్దు. అనురక్తాం ప్రియాం, నీ యందు ఎంతో అనురాగం కలిగింది, నీకెంతో ఇష్టురాలైంది, అటువంటి స్త్రీని మోసం చేసిన జోదగాడు చేసింది ధర్మమేనా అని అడగండి. ఎవరైనా లేచి పౌరుషంగా జవాబిస్తే ఏం చేయాలో కూడా చెప్పింది. ఆ జవాబిచ్చిన వాడు ఎవరైనా సరే, యదివా ధనవాన్ భూయాత్ యదివా స్యాత్, యదివా ధనవాన్ భూయాత్ యదివా స్యాద్ అకించనః యదివాప్యసమర్థ స్యాత్ జ్ఞేయం తస్య చికీర్షితం యదివాప్యసమర్థ స్యాత్ జ్ఞేయమస్య చికీర్షితం. ఎవరైనా ఏ సభలోనైనా ఈ ప్రశ్నకి జవాబిచ్చి ఆ చర్యని సమర్థించే ప్రయత్నం చేసినా, అయ్యో ఇలా జరిగిందా అన్నా, ఏ రకంగా స్పందించినా సరే మీరు స్పందించకండి. ఇది కార్యనిర్వహణ అంటే. ఇది ఒక ప్రణాళిక వేయచ్చు, ఆ ప్రణాళికను జాగ్రత్తగా వేసుకోకపోతే ప్రణాళికలన్నీ నాలిక వల్ల చెడిపోతాయి. మాట్లాడడం చేత కాకపోతే ప్రణాళికలన్నీ పోతాయి. అంచేత నాలిక ముఖ్యం కాదు, ప్రణాళిక ముఖ్యం. మనది నాలిక, భగవంతుడిది ప్రణాళిక. ఏం మాట్లాడినా ఏం చేసినా మనసులో భగవత్స్మరణ మానకుండా ఉంటే ఈ మాట్లాడింది దానికి సరైన ప్రయోజనం కలిగేలా ఆయన చేస్తాడు. నమే భక్త ప్రణశ్యతి అని ప్రమాణం చేశాడు భగవంతుడు భగవద్గీతలో. నా భక్తుడు నష్టపోకుండా నేను చూసుకుంటానయ్యా అన్నాడు. అందుకని మన వల్ల పొరపాటున ఏమైనా ఒక మాట వచ్చినా అది ఎవరికీ నష్టం కలిగించకుండా ఉండాలి అంటే భగవత్స్మరణ మానకూడదు. అన్నింటికీ మూలమైన బ్యాటరీ ఛార్జింగ్ అదే. భగవత్స్మరణ మానకుండా ఉంటే పొరపాటు పని చేసినా అది ఉపయోగపడిపోతుంది. సరే, మంచి పని చేస్తే చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని ఈ మాట అడగమని చెప్పింది ఆవిడ. అలా మీకు సమాధానం ఇచ్చినవాడు యదివా ధనవాన్ భూయాత్, ధనవంతుడైనా సరే, యదివా స్యాద్ అకించనః, ఏమీ లేని కట్టుకుందుకు గుడ్డ కూడా లేని దరిద్రుడైనా సరే. అంతేకాదు, యదివాప్యసమర్థ స్యాత్, అసమర్థుడైనా సరే, ఒకవేళ నపుంసకుడైనా సరే, బలహీనుడైనా సరే. మరి బాహుకుడు రూపం ఇప్పుడు అలాగే ఉంది కదా, ఏమీ చేతకాని వాళ్ళలాగే ఉంది ఆ రూపం. భూమికి జాండు ఉన్నాడు, ఏం చేస్తాడు ఆయన? అందుకని ఆయన అసమర్థుడైనా సరే మీరు ఏం చేయండి, ఏం చెప్పకుండా జ్ఞేయమస్య చికీర్షితం, ఆయన ఏం పని చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో గమనించండి. అక్కడే 4 రోజులు ఉండండి ఆ రాజ్యంలో. అప్పగించేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు చెప్పాలి, లేకపోతే పుల్లయ్య వ్యామవరంలాగే అవుతుంది. మన దగ్గర పుల్లయ్య వ్యామవరం అంటారు, రాయలసీమలో తిప్పడు కొండబర్తి అంటారు. పుల్లయ్య వ్యామవరం అంటే పుల్లయ్య అనేవాడిని యజమాని వ్యామవరం పంపిద్దాం అనుకున్నట్టు. ఈ పుల్లయ్య ఏమో ఏదో సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతూ ఆ మాట విన్నాడు. రాత్రి ఎడ్ల బండి వేసుకుని వ్యామవరం వెళ్ళి వచ్చేసాడు. పొద్దున్నే యజమాని పిలిచి పుల్లయ్య వ్యామవరం వెళ్ళరు అంటే, అయ్యి బాబోయ్ మీరు చెప్పే వరకు ఆగాలేటంటే గోదావరి వాళ్ళకి మర్యాదలు ఎక్కువండి, మనకు తెలియదు ఏంటండి ఇంకా. అందుకని మీరు చెప్పకుండా నేనే వ్యామవరం వెళ్ళి వచ్చేసాను. ఎందుకు వెళ్ళి వచ్చామంటే ఏమీ లేదు ఇక్కడ. ఇదే పుల్లయ్య వ్యామవరం. మన దగ్గర మర్యాదలు ఎక్కువ. మన గురించి తెలంగాణలో ఎలాగే అనుకుంటారు, గోదావరి వాళ్ళకి మర్యాదలు ఎక్కువ అంటారు. మరి మర్యాదలతో ఇబ్బంది పెట్టేయకూడదు, చంపేయకూడదు మనుషుల్ని. వాడి వాడిని తిన్న వాళ్ళు కూర్చొని తోసేస్తే చచ్చిపోతారు కడుపునే పొచ్చి. సత్కారాల సన్మానాలైనా అంతే, ఓ స్థాయిలో ఆపాలి, వాటి వద్దంటే ఆపాలి. ఇక పట్టుకొచ్చి కప్పేస్తుంటే చికాకెత్తిపోతుంది. మనకి బాగా మర్యాద లేక, అయ్యి బాబు మీరు రావడం ఏంటంటే మేమే వస్తామంటాడు, వీడు రాడు. మీరు చాలా ఉంటాయి ఇవన్నీ చెప్పుకుంటే పెద్ద కాదు, దీని మీద ప్రవచనం చెప్పొచ్చు అసలు. గోదావరి మర్యాదలని మీ అజ్జ బాబోయని జాకింత జావత్తు పెడతాడు. మీరు రావడం ఏంటంటే బలెవరే అంటాడు, ఆయన రాడు. మనకు పని అయిపోయింది ఇక్కడ. సరిగ్గా ఇంతేనండి మన ప్రభుత్వం. అతి మర్యాద. ఎందుకు అలాగా? ఆయన పని ఆయన చేసుకొనివచ్చు కదా. మీరు అసలు రోడ్డు మీద నడవకూడదు అంటాడు, మన పని అవ్వలేదు ఇక్కడ. నేను నడిచానో ఏడిచానో వాడికి ఎందుకు, నేను నా పని నేను చేసుకుంటా. ఓ కారు పట్టుకొస్తాడు, అది ఎక్కమంటాడు, అది స్టార్ట్ అవ్వదు ఎక్కాక. ఇప్పుడు మన ముందు వచ్చిన దాన్ని మహీంద్రా ట్రాక్టర్ చెడిపోతే సౌండ్ వచ్చినట్టుగా సౌండ్ వచ్చాడు, బట్ అంటాడు, మన పని ఆగిపోయింది అక్కడ. మీరు కూర్చోండి అంటే ఏం కూర్చోమంటావు ఇక్కడ? ఈ బాడీకి అవడం లిఫ్ట్ అడిగినా ఇచ్చేవాడు. ఇదే అతి మర్యాద అంటే. అలాగే జీవితంలో కొన్ని ఉంటాయేమో, మనం ఎంతో పెద్దవాళ్ళమైన తర్వాత మాత్రం చేత మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయని కూడా పొరపాటు ఉండవు. ఎవ్వరూ లేక అర్ధరాత్రి వేళ చాలా ఇబ్బంది పడిపోతాం ఒకసారి. అయితే మనకు కొంచెం తక్కువ సౌకర్యాలు ఉన్నా మనకి వీలుగా ఉండే చోట, రక్షణ ఉండే చోటే ఉండాలి. పిలిస్తే పలకాలి. ఎవరన్నా పొరుగురు వెళ్ళామంటే పిలిస్తే పలకాలి. అటువంటి చోటే ఉండాలి. మనకి ఇబ్బందులు కొన్ని ఉన్నా సరే. ఇది జీవితం అంటే. అందుకే నీవు చెప్పి ఎవరైనా ధనవంతుడా అసమర్థుడా మీకు అనవసరం, ఆయన ఏం చేస్తున్నాడో గమనించండి అనగానే వీళ్ళు వెళ్ళారు. సరిగ్గా తిరిగి ఋతుపర్ణ మహారాజు రాజ్యానికి వెళ్ళారు.
అక్కడికి వెళ్ళి ఈ సుదేవుడనే బ్రాహ్మణుడు ఇదే శ్లోకం చదివాడు. క్వనుత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం ప్రస్థితో మమ, క్వనుత్వం కితవచ్చిత్వా వస్త్రార్థం ప్రస్థితో మమ, ఉత్సృజ్య విపినే సుప్తాం, ఉత్సృజ్య విపినే సుప్తాం. ఇలా నన్ను అర్ధరాత్రి అరణ్యంలో వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఇది ధర్మమేనా అని అడిగేసరికి ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా అనగానే అక్కడ బాహుకుని వేషంలో ఉన్న నలమహారాజు సమాధానం చెప్పకుండా ఉండలేకపోయాడు. లోపల కెలికేస్తుంది. నేను ఎందుకు చేశానో అర్థం చేసుకోవట్లేదు, అదేమిటిది అని. అదే మరి పౌరుషం అంటే. ఆవిడికి తెలుసు భర్త పౌరుషం గురించి. మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడకుండా ఎలా ఉంటాడు. ఇక్కడ ఎందుకున్నాడండి వంట చేసేవాడు, ఇది కూడా ఔచిత్యమే. వ్యాస మహర్షి ఎక్కడా కథారచనలో పొరపాటు చెయ్యడు. ఇక్కడ ఎందుకున్నాడు అంటే ఈయన చేసిన వంటలు ఆయనకి బాగా నచ్చాయి కాబట్టి కాస్త 2 ముద్దలు ఎక్కువ తినడం మొదలెట్టాడు. మాంసాహారం కదా, పైగా రాజులు, వాళ్ళు రాజులు, వీళ్ళు రాజులు. అది కాబట్టి శుభ్రంగా తింటూ ఉంటే కాస్త కాలక్షేపం భోజనం చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడకపోతే తినలేరు కొంతమంది. ఒక్కళ్ళు కూర్చొని తినమంటే వాళ్ళ వల్ల కాదు, ఎవరో ఒకరిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. అందుకని మాట్లాడుతుంటే ఈయన రాజకీయ సంబంధమైన సలహాలు ఇస్తున్నాడు. మరి అంతే కదా, చనువిచ్చాక. అప్పుడు ఆయనకి చాలా ఇష్టం ఏర్పడి నువ్వు వచ్చి నా పక్కన కూర్చో అన్నాడు. ఎందుకంటే కొన్ని సమస్యలు పరిష్కరించాలి. అప్పట్లో జడ్జి అంటే రాజే కదా, మరి ఆయనే తీర్పు చెప్పాలి, పైగా వెంటనే చెప్పాలి. కానీ నీకేదో రాజకీయ అనుభవం బాగా ఉన్నట్టుందంటే పూర్వం ఎక్కడో పనిచేసేయాలండి, ఎక్కడ పనిచేసాడు చెప్పలా, ఏదో పనిచేసేయాలండి. నాకు ఒక్కోసారి ఇందులో తొందరగా వెళ్ళవలసి వచ్చింది, వెంటనే కాస్త తొందరగా తీసుకెళ్ళాలండి అన్నాడు. అప్పటికే విశేషం ఏమిటంటే ఈ దమయంతీదేవి ఈ పిల్లల్ని ఇంటి దగ్గర దింపేసిన తర్వాత ఆయన సారథి ఉన్నాడు, ఆయన పేరు వార్ష్ణేయుడు. ఆయన అక్కడ ఉండే ఉపయోగం లేదు కాబట్టి విదర్భ నగరంలో ఆయనకేమీ ఉద్యోగం లేదు, అక్కడ ఉండకూడదు కాబట్టి, పిల్లలు ఉన్న చోట ఆయన ఉండకూడదు కాబట్టి ఆయన బయటకు వచ్చేసి ఆయన వేరే ఉద్యోగం చూసుకుంటూ దేవుడు కలిపినట్టుగా విచిత్రంగా ఇక్కడ ఋతుపర్ణ మహారాజు దగ్గర సారథిగా చేరాడు. అంటే నలమహారాజు కర్మ ఎలా వచ్చింది అంటే తన సారథికి సారథి అక్కడ ఉండాల్సి వచ్చింది. జీవితం మారిపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన గ్రేడ్ 1 సారథి, ఈయన గ్రేడ్ 2 సారథి. ఆయన గ్రేడ్ 1 తెలుగు పండిట్, ఈయన గ్రేడ్ 2 తెలుగు పండిట్ అయ్యాడు. ఇక్కడ ఒక్కోసారి అలాగే ఉంటుంది. మామూలు భాషా ప్రవీణ చదివిన ఆయన గ్రేడ్ 1 అయిపోతాడు, ముందు సీనియర్గా అవ్వడం వల్ల. ఎంఏ పిహెచ్డీ చేసిన వాడు గ్రేడ్ 2గా ఉండిపోతాడు. చెప్పలేము మనకి దాన్ని. నేను ఈయనకంటే ఏదో ఎక్కువ చదివానంటాడు. పిహెచ్డీ ఏం చేస్తే ఉపయోగం, వయసులో తేడా ఉంది, తప్పదు. అలాంటిదే పరిస్థితి. అందుకని వార్ష్ణేయుడు ఉన్నాడు. అయినా తొందరగా వెళ్ళవలసిన సందర్భంలో ఓసారి బాహుకుడు ఏమన్నా అంటే నేను బాగా తొందరగా నడపగలను రథం అన్నాడు. ఎప్పుడూ మన ప్రజ్ఞని అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శించాలి, వెంపర్లాడకూడదు. కానీ అవకాశం వచ్చినప్పుడు వదలకూడదు. అవకాశాలు ఎటువంటివి అంటే ఏసీ రూమ్ తలుపులు లాంటివి, వెంటనే అందుకోకపోతే వెనకాలే మూసుకుపోతాయి ఖచ్చితంగా. ఏసీ రూమ్ తలుపు చూడండి, మనం దిగాని వస్తే వెనకనే పడిపోతుంటాం. అవకాశం అంతే, ఏసీ రూమ్ తలుపు లాంటిది, మన వెనకాలే మూసుకుపోతుంది. ఆ వచ్చినప్పుడే అందుకోవాలి దాన్ని. అందుకని సారథ్యం చేసే అవకాశం, బాగా వంట చేసే అవకాశం, మహారాజుకు సలహాలు ఇచ్చే అవకాశం, దేన్ని వదులుకోవాలా. అదే ఇక్కడ ఉపయోగపడింది. నువ్వు రావయ్యా నా పక్కన వచ్చి కూర్చో అంటే పాపం ఈ పాటి పీట వేస్తే, బల్ల వేస్తే దాని మీద ఎగిరి కూర్చున్నాడు. పాపం పొట్టివాడు కదా, ఎగిరి కూర్చున్నాడు. అరపొరస కొరడో చేతులు అని నన్నయ్య గారు పద్యం రాస్తాడు. అలా ఎగిరి కూర్చున్నాడు ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఆ సమయంలో ఈ మాట విని అలా అనడానికి వీల్లేదండి, ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నాడు. వెంటనే ఈ సుదేవుడు ఓహో సంథింగ్ ఈజ్ దేర్. కానీ ఆయనకి నమశక్యం కాబట్టి ఇలా ఎందుకుంటాడు నలమహారాజు, ఈ వీడెవడు. ఇంతకీ ఆ లేచిన మనిషి బాహుకుడు ఏమంటాడంటే ఒక్క మాట ఆవిడికి చెప్పండి, కొంచెం ఎవరన్నా చెప్పాలి కదా. పురుషునందు దోషపుంజంబు గలిగిన ఎరిగి అది సహించనేని భార్య. దాంపత్యం అంటే సహనమయ్యా, సహనం ఉండాలయ్యా. తొందరపడి ఆరోపణ చేస్తే ఎలాగా, పెద్ద మనిషి ఎందుకు చేశాడో ఆ పని. అంత ప్రేమించే భార్యకి అన్యాయం చేస్తాడు ఆయన. పురుషునందు దోషపుంజంబు గలిగిన ఎరిగి అది సహించనేని భార్య. పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియుబడియో. ధర్మరతియుబడయు. నిజమేనండి, ఆడదానిలో కానీ మొగాళ్ళలో కానీ ఏదైనా పొరపాటు ఉంటుంది, ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది, అంత మాత్రం చేత గొడవెట్టేసుకుంటారా? కాస్త సహనం ఉండద్దా? పురుషునందు దోషపుంజంబు కలిగిన, ఏదో తప్పు ఆయన చేసి ఉండొచ్చు, ఆవిడకి బాధే కలిగి ఉండొచ్చు. అటువంటిప్పుడు భార్య ఎలా ఉండాలి చెబుతున్నాడు. ఇలా ఉంటేనే సంసారాలు నిలబడతాయి, భార్య అయినా భర్త అయినా. ఎరిగి అది సహించనేని భార్య. తెలిసి ఏదో చాపల్యం కొద్దీ చేశాడులే, త్వరలో ఆయనే మారతాడు, కాస్త సహిద్దాం,
మొదటి రోజే ఇలా అయిపోతే అలాగా మగాడన్నాక ఏవో ఉండకుండా ఉంటాయా, ఏవో గొడవలు ఉంటాయి, పడినాయి బయట తిరిగే వాళ్ళు 100 రకాలుగా ఉంటారు. ఆ సహనం ఉండాలి, దానికి పరిమితి ఉంటుంది. మళ్ళీ ఏళ్ల తరబడి సహనంగా ఉంటే వీడు ఇంకా రెచ్చిపోతాడు. దానికి పరిమితి ఉంటుంది లెక్క. కానీ ఆ ముందే రెచ్చిపోకూడదు. ఏ చిన్న దానిలో తేడా వచ్చాయి వాడు గొడవలు వచ్చేస్తున్నాయండి కాపురాలు. రెండో రోజే గొడవ. ఎందుకని ఇగో బాగా పెరిగిపోయింది ఆడా మగ అందరికీ. నేను ఎందుకు వినాలి, నేను విన్నా, వెళ్ళిపోయి ఎక్కడికి వెడతావు, మళ్ళీ ఊళ్ళో అందరూ ఆక్షేపిస్తారు వచ్చి ఇక్కడ. అందుకని పురుషునందు దోషపుంజంబు కలిగి, ఒకవేళ పొరపాటుని మనిషిలో మగాళ్ళలో ఏదైనా దోషం ఉన్నా భార్య ఎలా ఉండి ఎరిగి అది సహించేనే అని భార్య తెలిసి దాన్ని కాస్త సహించి ఉండగలిగితే ఆ భార్యకు కలిగేటువంటి ఇహపర సౌఖ్యాలు ఎలా ఉంటాయంటే పురుషునందు అభీష్ట భోగంబు, అతనితో మిగిలిన జీవితం అంతా చాలా సుఖంగా గడుస్తుంది. ఎందుకని తెలుసుకుని క్షమించింది కదా, పోలండి ఏదో చేపల జంగొద్ది చేశారు వదిలేద్దాం ఆ విషయాన్ని అంటే వీడు గుచ్చుకుంటూనే ఉంటుంది లోపల. అంత చేసినా ఎల్లాలు క్షమించింది, నాతో కాపురం చేస్తుంది, ఎంత సద్గుణవతి అని అక్కడి నుంచి ప్రేమ పెరుగుతుంది కదా. అందువల్ల ఆయనలో మార్పు వస్తుందేమో, అవకాశం ఇవ్వచ్చు కదా. మారడు అని ముందే ఎందుకు నిర్ణయించుకోవాలి? ఇది మన సంస్కృతి, మన సాహిత్యం చెబుతున్నమాట. సహనం సంసారం అంటే సహనం. చిన్న చిన్న తప్పులు భరించారు, మళ్ళీ శీల సంబంధమైన దోషం కాకపోతే భరించవచ్చు. కొందరు గయ్యాళితనంగా ఉంటారు, కొందరు మొగాళ్ళు దుబారాగా ఖర్చు పెడతారు, కొందరికేవో వ్యసనాలు ఉంటాయి, సహించవచ్చు, పర్వాలేదు, కొంతకాలం సహించాలి, పిల్లల కోసమైనా సహించాలి. ఇక మరీ ముదిరిపోయి ఇంకా భార్యని ఇంటిని అమ్మేసే పరిస్థితి వస్తే అది వేరు. ఈ సహనం కాపాడుతుంది కదా, ఆవిడ అలా ఉండొచ్చు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు ఇవన్నీ చదవాలా అంటే ఆయనకు వచ్చేస్తుంది పౌరుషం లోపల అని అనగానే అక్కడ ఉండిపోయాడు. సుదేవుడు చాలా తెలివైన వాడు, దమయంతిని జాగ్రత్తగా గుర్తుపట్టి ఇంటికి చేర్చింది ఆయనే. అందుకని ఈయన కూడా అక్కడుండి తెలుసుకున్నాడు, చూశాడు. ఎంత విచారణ చేసినా ఏం తెలుస్తోంది అంటే ఎవరో బాహుకుడు, పొట్టివాడు, అరకురచ పొరడు చేతులు, అంతకంటే కానీ ఇంతో ఒకటి ఉందండి లక్షణమని వార్ష్ణేయుడు చెప్పాడు. సారథి కదా పక్కవాడు. ఏం చెప్పాడంటే వీడికి ఏమిటో తెలియదండి, వీడికి వెనకాల లవ్ స్టోరీ ఒకటి ఉందన్నాడు. సాటి డ్రైవర్ కదా, ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారుగా, చుట్టలు కాల్చుకుంటారు. అందుకని ఏమో తెలియదండి, చూస్తే ఇలా పొట్టివాళ్ళ భూమికి జానుడు ఉన్నాడు. సాయంత్రం వంట పని అయిపోయాక వచ్చి నా రథం దగ్గరే ఉంటాడండి. ఆ రథం నొగలు ఉంటుంది కదా, అక్కడ పడుకుని హా ప్రియురాలా అని మేఘ సందేశం అంతా పాడుతూ ఉంటాడండి వీడు. మరి నేను అడిగితే ఏదో మా ఫ్రెండ్ రాసిన పాట పాడుతున్నానని చెప్పాడు. ఇప్పుడు అడిగినా చెప్పలేదండి విషయం, ఏదో ఉందండి నాకు తెలియదు, ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. ఏమిటో పైగా పిల్లలు ఎలా ఉన్నారో అంటాడండి. వీడికి పిల్లలు ఏమిటో నాకు అర్థం కాదు, భార్య ఏమిటో పిల్లలు ఏమిటో అంటాడు. అనగానే ఆయనకు కొంచెం అనుమానం వచ్చింది. భార్య అంటున్నాడు, పిల్లలు అంటున్నాడు, పాట పాడుతున్నాడు, ఈయన అయ్యే అవకాశం ఉంది. కానీ రూపం చూస్తే అయ్యేలా లేదు. ఇంత మహత్తరమైన ఉత్కంఠాభరితమైన సన్నివేశాలు జరిగిన కథ ఏ సినిమాలోనూ ఉండదండి, హాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండదండి. కథ అంటే ఇది, ఇంత గట్టిగా నడవాలి, ఎక్కడికక్కడ ఉత్కంఠ అంతే. అందుకే అన్నీ తెలుస్తున్నాయి, నిజమే అనిపిస్తుంది, మాటలు చూస్తున్న పౌరుషం కూడా వచ్చింది మనిషికి. ఇది తప్పు గ్రహించాలి కదా అన్నాడు. కానీ విషయం ఇది, ఎలా గ్రహించాలి దీన్ని అని అక్కడికి ఆయన ఆవిడ ఏం చెప్పింది. అందుకే చాలా జాగ్రత్తగా జ్ఞేయమశ్చీర్షితం అంది ఆవిడ. ఆయన ఏం చేస్తున్నాడో మీరు గమనించండి, ఆయనతో మాట్లాడద్దు. ఎందుకంటే మాటల్లో ఏమన్నా పొరపాటును బయటపడితే దమయంతిదేవి పంపించి ఇక్కడి నుంచి పారిపోతాడు. దమయంతిదేవి పంపించిందన్న విషయం తెలిస్తే ఇక్కడి నుంచి పారిపోతాడు, మళ్ళీ వెతకడం కష్టమైపోతుంది. ఎప్పుడు వ్యవహారాన్ని అంత సున్నితంగా నడిపించాలి. డీల్ చేయడం అంటారంటే ఇది, కమిషన్ కొట్టేసి డీల్ చేయడం కాదు. ఇక్కడ డీలింగ్ నడిపించడం అంటే ఏమిటంటే దెబ్బ తినకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించింది. అందుకే సుదేవుడిని ఎంచుకుంది, ఎవరు పడితే వాడిని ఎంచుకోలేదు. ఇక్కడ ఆయన చాలా జాగ్రత్తగా ఉండి వెంటనే వెళ్ళి అక్కడ చెప్పాడు. అక్కడ చెప్పగానే ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నాడా, ఆయన సమాధానం చెప్పాడా, పైగా భార్య పిల్లల గురించి పాటలు పాడుతున్నాడా అని ఈవిడికి ఒక నమ్మకం అనండి, అనుమానం అనండి, రెండూ వచ్చాయి. అక్కడే ఉండాలి ఆయన, కాకపోతే ఇంకొకరైనా సరే అక్కడే ఉండాలి ఖచ్చితంగా. బహుశా నలమహారాజు ఎలా ఎందుకుంటాడు, ఆయనకి ఈయన మిత్రుడై ఉంటాడు. బహుశా ఆయన ఎక్కడో దాక్కున్నాడు, ఈయన చేత చెప్పించి ఉంటాడు ఖచ్చితంగా. అందుకని అప్పుడు ఆవిడ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తండ్రి చెబితే వినడు, కష్టం కాబట్టి తల్లికి చెప్పింది. అమ్మా మీరేమనుకోకపోతే ఒక్క మాట, లోకంలో ఏ స్త్రీ చెయ్యని సాహసం చేస్తున్నా, దీంతో నాకు ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక.
అన్ని రకాల కోరికలు తీర్చగలిగిన, అన్ని రకాల అపభ్రంశ పరిస్థితులు పోగొట్టగలిగిన లలితా పరాభట్టారికి నమ్ముకుని నేను నిర్ణయం తీసుకున్నానమ్మా, నాకు ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటించండి అంది ఆవిడ. తల్లి ఏడిచింది ఏంటి, ఏం మాట్లాడుతున్నావే, పిల్లలు ఉన్నారే, పిల్లలకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు నా సిగ్గు లేదా, ఇది ఏం మాట ద్వితీయ స్వయంవరం అంటే, నీకు తెలియదమ్మా, ద్వితీయ స్వయంవరంలో నేను వరించబోయేది నలమహారాజుని అని చెప్పింది ఆవిడ. అది ఎలా సాధ్యమమ్మా, రాజులమ్మ వీళ్ళందరూ పీక తీసేస్తారు. సీతాదేవి స్వయంవరంలో రాముడు సీతాదేవిని చేసుకుంటే రాజులందరూ జనక మహారాజు మీద యుద్ధం ప్రకటించారు. తక్కువ వాళ్ళేటి, మేము ఇంతమంది ఉండగా ఆయన చేసుకుంటావా అని స్వయంవరం అని చెప్పారు కదా. పైగా శివధనుర్భంగం పెట్టారు కదా, ఆయన చేశాడు కదా, ఏమి చేయకుండా చేశాడు, శివధనుర్భంగం చేశాడు. అయినా సరే మేము ఇంతమంది ఉండగా నువ్వు చేసుకుంటావా అని యుద్ధం చేశారని జనక మహారాజు యుద్ధం చేసి అవతల పంపించాడు అందరినీ. ఆయన మహాతత్వవేత్త, కానీ యుద్ధం చేశాడు. చెయ్యాలి, స్వధర్మం అది. అంచేది అవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సాహసం లేదమ్మా, నీకు తెలియదు, ఆయన తత్వం నాకు తెలుసు. చాలా ఆత్మాభిమాని, సెల్ఫ్ రెస్పెక్ట్, చాలా ఆత్మగౌరవం ఎక్కువ. ఆ మనిషి మామూలుగా రాడు. ఇటువంటిది ఒక్కటి తగలాలి, షాక్ తగిలినట్టుగా తగలాలి.